అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎట్లున్నారో అందరూ మంచిగున్నారా? నేనైతే మంచిగున్నానుల్లా. ప్రస్తుతం రాజకీయ పరిస్థితుల గురించి మనతోని మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ వి ప్రకాష్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. అన్న, కాళేశ్వరం ప్రాజెక్టు నిరర్ధకం, అసలు అది ఏది మేడిగడ్డ పిల్లర్ల గురించి మనం మాట్లాడుకుంటే నిరర్ధకం, అది పనికిరాదు, లక్షల కోట్ల ధనాన్ని ప్రజాధనాన్ని వృధా చేసిండ్రు, దాన్ని ముట్టుకోము, మేము రిపేర్ చేయమని చెప్పేసి మాట్లాడిండ్రు. దాన్ని ముట్టుకున్నారు, రిపేర్ చేస్తున్నారు, ఆ పనులు నడుస్తూ ఉన్నాయి. రిపేర్ చేయడానికి కారణం ఏంది? ప్లస్ అప్పుడు రిపేర్ చేయము, దాంతో పని లేదు, అవసరమే లేదు, కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది అవసరం లేదనే ముచ్చట్లు మాట్లాడడానికి దాని వెనుక అర్థమైంది, ఇప్పుడు రిపేర్ చేయడానికి అర్థమైంది. దాని గురించి ఏం చెప్తారన్న? అంటే పబ్లిక్ను తప్పుదో పట్టేయడానికి అప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదమ్మా. ఒకటేమో అంతకుముందు అసెంబ్లీ ఎన్నికలు వచ్చినాయి. మేడిగడ్డ బ్యారేజ్ బ్రీచ్ అయినాక అసెంబ్లీ ఎన్నికలు వచ్చినాయి 40 రోజులకు. తర్వాతనేమో పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. ఆ 2 ఎన్నికలల్లో అబద్ధాలు చెప్పి ప్రజల కళ్ళు కప్పాలి, ప్రజలకు తెలియదు కదా. ఇప్పుడు వాళ్ళకు నీళ్లు కావాలని ఉంటుంది కానీ ఈ ప్రాజెక్టులు, బ్యారేజీలు, వాటి స్ట్రక్చర్లు, వాటి నిర్మాణాలు, వాళ్ళు జరిగే లోపాలు ఇవన్నీ వాళ్ళకి అర్థం కావు కదా. వాళ్ళకి ఎంతవరకు తెలుసు అంటే, సార్ మంచి ప్రాజెక్టు కట్టిండు, మాకు నీళ్ళు వచ్చినాయి, మేము పంటలు పండించుకున్నాం, ఏదో దెబ్బ తగిలిందంట ప్రాజెక్టుకు అని అంతవరకు తెలుసు వాళ్ళకు. దాన్ని ఏం చేశారు, భూతద్దంలో పెట్టి పెద్దగా చూపెట్టారు. బోరంత ఉంటే కొండంత చేసి ప్రజలను బాగా మాయ చేసి తప్పుదో పట్టించిండ్రు. అందులో మేధావులు కూడా ఉన్నారు. జయప్రకాష్ నారాయణ అన్నాడు, కోదండరామ్ సార్ అన్నాడు. వీళ్ళకి ఏంటంటే తెలంగాణ తేవడం అనేది ఇంకా జీర్ణించుకోలేకపోతాను. జయప్రకాష్ లాంటి వాళ్ళు ఆయన పైకి ఎన్ని చెప్పినా కూడా లోపల ఎక్కడనో ఉంటుంది. కొన్ని మంచి పనులు చేస్తున్నాడు కేసీఆర్, కేటీఆర్ అంటాడు. కాళేశ్వరాన్ని అర్థం చేసుకోవడంలో ఆయన ఫెయిల్ అయ్యాడు. ఆయనతో పాటుగా 2 రకాలున్నాయి ఇంట్లో. ఒకటి అర్థం కాక తెలియక మాట్లాడేటోళ్ళు ఉన్నారు, అందులో జయప్రకాష్ నారాయణ అన్నాడు, జనం ఉన్నారు. అర్థమై కూడా అర్థం కానట్టు నటించి ఇది పనికిరాదు అని చెప్పి ఎలక్షన్లలో ఓట్ల కోసము తప్పుదారి పట్టించి అబద్ధాలు అసత్యాలు చెప్పిన దానిలో రేవంత్ రెడ్డి నుంచి కోదండరామ్ దాకా ఉన్నాడు. వీళ్ళందరూ కూడా ఆకునూరు మురళి ఐఏఎస్ వీళ్ళందరికీ ఏంటంటే కేసీఆర్ అంటే కోపం. కేసీఆర్ని ఎట్లన్నా దించేయాలి. అంత కోపం ఎందుకు పెట్టుకున్నారని అనుకోవచ్చు మనం. అంటే కోపం ఎందుకు? ఇప్పుడు ఏమైందంటే మనస్పర్ధలు కామన్గా వస్తాయి. అయితే మిలియన్ మార్చ్ అప్పటి నుంచి కేసీఆర్కును కోదండరామ్కు మనస్పర్ధలు ఉన్నాయి. సరే తర్వాత కూడా కలుసుకున్నారు, మాట్లాడుకున్నారు, అన్నీ చేసిండ్రు. కానీ ఇక ఆ పదవుల కాడికి వచ్చేసరికి వాళ్ళు బాగా ఎక్స్పెక్ట్ చేస్తారు, మాకు పెద్ద పదవులు ఇస్తాడు అంటే, నేనే కదా తెలంగాణ ఉద్యమాన్ని నడిపింది, నాకు ఏదో ఒకటి ఇస్తాడని ఆయన అనుకున్నాడు. కానీ ఆయన అనుకున్నది ఈయన ఇయ్యలే. సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేయమనంటే అక్కడ దత్తాత్రేయ గారు ఆడ క్యాండిడేట్ అవుతున్నాడు, ఆయన కూడా ఉద్యమంలో ఉన్నాడు, ఆయన మీద నేను పోటీ చేస్తే బాగుండదని కోదండరామ్ సార్ సైలెంట్. ఆయన పెద్ద పదవుల కోసం ఆశపడేవాడు కాడు. అందుకే ఆ టైంలో మనం అడిగినా కూడా ఆయన పెద్దగా ఆసక్తి చూపెట్టలేదు. కేసీఆర్ గారు కూడా 1-2 సార్లు ఆఫర్ చేసాడు, తర్వాత సైలెంట్ అయిపోయాడు. అయితే రాను ఏమైందంటే కొన్ని కేసీఆర్ చేసే పనులు ఆయన నచ్చలేదు. ఇప్పుడు మనుషులు అందరూ ఒక తీరుగా ఆలోచిస్తారా? ఇప్పుడు కేసీఆర్ గారికి ఏంటంటే తెలంగాణ అంతా ఉద్యమకాలంలో తిరిగిండు, ఆయన ఈ పరిష్కారాలను ఈ పద్ధతిలో చేయాలని అనుకున్నాడు. ఆయనకు కూడా ప్రజల పట్ల ప్రేమ ఉంది, కోదండరామ్ కూడా ఉన్నది. అయితే ఆయన అనుకున్న పద్ధతి కోదండరామ్కు నచ్చలేదు. ఇది కోదండరామ్కి ఆయన మీద ఉన్న వ్యతిరేకత. ఎట్లయినా దించాలని ఆఖరికి ఎంత దూరం పోయిందంటే తెలంగాణకు ద్రోహం చేసిన కాంగ్రెస్ పార్టీతోనే పొత్తు కలవడానికి పోయింది ఆయన. అప్పుడు ఆయన ఎలక్షన్లో పొత్తు కలిసిండు. ఇప్పుడు కూడా ఏంటంటే ఆయన క్యాండిడేట్లను పెట్టకుండా ఏకపక్షంగా కాంగ్రెస్కు సపోర్ట్ డిక్లేర్ చేసిండు. అంటే లాస్ట్ 10 years కూడా ఆయన కాంగ్రెస్తో పరోక్షంగానో ప్రత్యక్షంగానో కోదండరామ్ ఉన్నాడు. అర్థం చేసుకోవాలి జనం. కోదండరామ్ గారు వ్యక్తిగతంగా మంచి మనిషి, కానీ ఆయన ఏంటంటే కేసీఆర్ పట్ల వ్యతిరేకతతోని విషయం చెప్పడం ఇదంతా కూడా నడుస్తూ ఉన్నది. అవగాహన లేకని నేను అన్నాను. జయప్రకాష్ నారాయణకి అయితే నేను చెప్పగలుగుతా, కానీ ఈయనైతే కాదు. ఈయనకి ఏంటంటే అవగాహన ఉండి కూడా పనికిరాదు. ఎందుకు అంటే కొంతమంది ఆయన తప్పుదో పట్టించిండ్రు. విద్యుత్ సమస్య ఏదైతుందో కాళేశ్వరానికి 1 ఎకరానికి 45,000 50,000 అవుతాయి. జయప్రకాష్ నారాయణ అయితే ₹1,00,000 అవుతాయి అని చెప్పాడు మెయింటెనెన్స్తో కలిపి. ఈ ₹1,00,000 అయినప్పుడు రైతుకు బ్యాంక్ అకౌంట్లో అయితే వడ్డీ వస్తుంది కదా అని వాళ్ళు అన్నారు. నేనేమంటున్నా అంటే, మరి ఆ నోట్లు దీన్ని బతకగలుగుతామా? ఇప్పుడు రైతులకు అందరికీ ₹1,00,000 ఇప్పుడు ఎట్లా 15,000 రేవంత్ రెడ్డి ఎత్తా అన్నాడు, 10,000 కేసీఆర్ సార్ వేసిండు. మరి నోట్లు దీన్ని బతకగలుగుతారా రైతులు? పంట పండియకపోతే ఇక్కడ ఎట్లా తింటారు సిటీలో? ఈ జయప్రకాష్ నారాయణ బియ్యం ఎక్కడి వస్తాయి, కోదండరామ్కి బియ్యం ఎక్కడి వస్తాయి? అంటే ఏదన్నా చేసి విత్తనాలు వేయాలి, సాగునీరు ఇవ్వాలి, పంట పండించాలి. దానికోసం ఎంత కష్టమైనా పడాలి. మేధావులే కదా. ఇదొక సమస్య. కాళేశ్వరంలో కరెంటు బిల్లులు, మెయింటెనెన్స్ బాగా అవుతుంది. దీని పరిష్కారం ఏంది? ఓ చర్చ పెడితే మేధావులు చెప్తారు కదా దీని పరిష్కారం గిది. ఇప్పుడు ఒక నీళ్ళు వచ్చినాయంటే నీళ్ళతోనే ఎన్ని రకాల ఆదాయం తీయవచ్చమ్మా.
నీళ్ళతో ఏంటంటే ఫస్ట్ నీళ్ళతో వ్యవసాయం చేస్తాం. అవును. వ్యవసాయం చేసినప్పుడు అమ్మే ధాన్యానికి ధర సరిగా వస్తలేదు, తక్కువ వస్తుంది రైతుకు అనుకున్నప్పుడు ఏం చేస్తాం, పంట మారుస్తాం, కమర్షియల్ క్రాప్స్ వేస్తాం. ఇదే వడ్లు పండితే తక్కువ వస్తుంది కదా, ఇంకేదన్నా బండి బాగా ధర వచ్చేటి బండి అవి కూడా ధర తక్కువ వస్తుంది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అని కేసీఆర్ గారు అన్ని జిల్లాలలో భూములు సేకరించండు, ఇప్పుడు పెండింగ్లో ఉన్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ చేస్తే ఏంటంటే వాల్యూ అడిషన్ అవుతుంది. అంటే వడ్లలాగా అమ్మకుండా ఏం చేస్తామంటే బియ్యం పట్టిస్తాము, దాని నుంచి పేలాలు తీస్తాము, దాని నుంచి దొడ్డు బియ్యం తీస్తాము, నానబెట్టిన బియ్యం తీస్తాము, ఇవన్నీ ఉంటాయి. అంటే మనం కేరళలో వాడతారు కదా తడిసిన బియ్యంతో చేస్తారు. అంటే బై ప్రోడక్ట్స్ అంటాం మనం. ఇప్పుడు మొక్కజొన్నలు జొన్నలు అమ్మకుండా ఏం చేస్తాం, కంకులు అమ్మకుండా జొన్నలు ఏం చేస్తాం, పేలాలు చేసి అమ్ముతాం. బోల్ పేలాలు ఇవి ఉంటాయి కదా మామూలు ఈ పేలాలు. అయితే ఇట్లాంటివన్నీ కూడా వాటిని ఏమంటారు, కార్న్ ఫ్లేక్స్ అంటాం, అటుకులు, మక్కటుకులు అంటాం, పాప్కార్న్ మక్కటుకులు, బోల్ పేలాలేమో బియ్యంతో చేస్తాం. అయితే ఇట్లాంటివన్నీ చేయడం వల్ల విలువను జోడించినట్టు అవుతుంది దానికి, అప్పుడు ధర ఎక్కువ వస్తుంది కదా. అంటే ఎందుకంటున్నా అంటే నీకు రైతు పండించే వడ్ల మీద నీకు ధర రాదనుకున్నప్పుడు ఇంకొక రకంగా ఆలోచించాలి, అంటే ఆలోచన మారాలి. రెండవది నీళ్ళతో ఇంకేం లాభాలు ఉంటాయి, నీళ్ళతో మనకేంటంటే ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, నావిగేషన్ ఉంటుంది. పడవలల్లో సరుకులను రవాణా చేయొచ్చు. ఎక్కడి నుంచి ఖానాపూరు ఆదిలాబాద్ దగ్గర నుంచి మొదలుపెట్టి మనుగూరు భద్రాచలం దాకా పడవలనే మొత్తం మనం అన్ని ఎగుమతి దిగుమతులే కాకుండా జనాన్ని కూడా తీసుకుపోవచ్చు కదా. బస్సులలో తీసుకుపోయి ఆటోలలో తీసుకుపోతాను కదా, జీబులలో ఎక్కించుకొని తీసుకుపోతాను కదా, అట్లా తీసుకుపోవచ్చు కదా రవాణా. మూడోది ఏంటంటే రవాణాతో పాటుగా టూరిజం. ఇప్పుడు సినిమా షూటింగ్ కోసం రాజమండ్రి పోతారు, ఎందుకు రామగుండం పోతే కదా, రాజమండ్రికి ఎందుకు పోవాలి? హీరోయిన్ పట్టుకొని పాటలు పాడుకుంటా నా పాట నీ నోట పలకాల సిలక వెనకడ పడవలలో పాటలు పాడిల్లా. అప్పుడు అంటే ఇక్కడ గోదావరిలో నీళ్ళు ఉండకపోయేది కాబట్టి నాగేశ్వరరావు సావిత్రి రాజమండ్రి పోయి పాటలు పాడింది. ఇప్పుడు అవసరమా? ఇప్పుడు రామగుండం దగ్గర పాడొచ్చు కదా. అంటే మన టూరిజం ఎన్ని రకాలు ఉంటుంది. భారతదేశాన్ని నుంచి అన్ని రాష్ట్రాల నుంచి హైదరాబాద్కు టూరిజం వస్తున్నారు. ఎన్నో లాభాలు ఉన్నాయి, ఇంకా ఉంటాయమ్మా నీళ్ళతో. ఇప్పుడు చేపలు మనం ఇప్పటివరకు ఈ చిన్న చిన్న వాటిలలో కుంటలలో చెరువులలో చేస్తున్నాం. కేసీఆర్ సార్ చేప పిల్లలు వేసిందంతా కూడా ఏంటంటే పెద్ద పెద్ద చెరువులలో మిషన్ కాకతీయతో మంచిగా చేసిన చెరువులలో వేసిండు. ఇప్పుడు గోదావరి మొత్తం చేపలు పెంచవచ్చు కదా, ఇక్కడ నుంచి అక్కడ దాకా. అవన్నీ ఎక్స్పోర్ట్ చేయొచ్చు కదా వేరే దేశాలకు, అప్పుడు డబ్బులు బాగుతాయి కదా. చేపలు ఎక్స్పోర్ట్ చేస్తే డబ్బులు రాకపోతే చేపలు పచ్చడి పెట్టి అమ్మొచ్చు కదా. ఎన్నో రకాల లాభాలు ఉంటాయి కదా. మనిషి బుర్రకు పని పెడితే చేప నూనె ఉంటుంది. ఒక్కొక్క మొక్కజొన్నతో 13 రకాల ఉత్పత్తులు వస్తాయి. అంటే ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే కరెంట్ బిల్లు కట్టలేమా ఒకటి. రెండోది వాళ్ళు అన్నంత కరెంట్ బిల్లు అయితే లేవు. ఇప్పుడు మొత్తం కాళేశ్వరం ఇప్పుడు 5 ఏళ్లలో కూడా మనం తీసుకున్న నీళ్లు సరిగ్గా పంపులు నడితే 1 సంవత్సరం తీసుకున్న నీళ్ళు అవి 200 టీఎంసీల కంటే ఎక్కువేం లేవు. ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి, అది కట్టిందే. అందుకు మనకు పైనుంచి నీళ్ళు వస్తున్నప్పుడు మనం నీళ్లను ఎత్తిపోసుకోము, పైనుంచి నీళ్ళు రానప్పుడే కదా. కాళేశ్వరం ఇంపార్టెన్స్ ఏంటంటే ఎప్పుడైతే మనకు వర్షపాతం తక్కువ ఉంటుందో అప్పుడు మనం నీళ్ళని ఎత్తిపోసుకోవడానికి ఒక స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్ అంటాం. కష్టకాలంలో మనకు అది ఒక ఆపదలో ఆదుకునే కామధేనులాగా ఉంటుంది అది. కాబట్టి ఇది అర్థం కాదు. 120 రోజులు 24 గంటలు 11 పంపులు ఇన్ని మెగావాట్లు, 11 పంపులు ఒక్క దగ్గర, మొత్తం కలిపితే 200 పైన పంపులు. ఈ పంపులన్నీ ఒక్కసారి తిరిగితే ఎంత కరెంట్ వస్తుందని లెక్కలేస్తాడు కూర్చొని. వాస్తవానికి చెప్పాలంటే సార్, మీ ఆర్టికల్ నేను చదివిన కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి అంశాలన్నీ నేను అందులో చదివిన. అప్పుడు నాకు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కొంచెం అర్థమైంది. వీళ్ళు అట్లాంటి ఏమైనా ప్రయత్నం చేస్తే వాళ్ళు 2 రకాలు ఉంటుందమ్మా. తెలిసి ప్రజల్ని తప్పుదోవ పట్టేయడం, వాళ్ళకి ఈ విషయం మీద అవగాహన లేదు కదా. కాబట్టి వాళ్ళకు కూడా కొద్దిగా కేసీఆర్ గారి మీద ఏదైనా కోపం అసంతృప్తితో ఉంటుంది. ఉదాహరణకు ఉద్యమకారులు ఉన్నారు, కొంతమందిని ఏంటంటే మాకు తెలంగాణ వచ్చినాక సార్ మమ్మల్ని విలువలేదని కొంత లోపల ఉంటుంది. ఇవన్నీ పోగెత్తారు. అటువంటి అన్నీ చెప్పడం వల్ల ఏమైందంటే వాళ్ళ కోపం పెరుగుతుంది కదా. పెరిగి వాడు 10 మందికి చెప్తూ ఉంటాడు, అరుస్తూ ఉంటాడు. అంటే ఏ విషయంలో అయినా ప్రజలకేమో దాని మీద అవగాహన లేనప్పుడు అబద్ధాలు నమ్ముతారు కదా. ఈ అబద్ధాలు చెప్పడంలో కోదండరామ్ కానీ ఆకునూరు మురళి కానీ ఇట్లాంటి వాళ్ళంతా పర్ఫెక్ట్గా సక్సెస్ అయ్యారు. జయప్రకాష్ లాంటి వాళ్ళకి ఏంటంటే లోతుగా పోయి ఆలోచించకపోవడం వల్ల ఈ లోతు పాత్రలన్నీ తెలియలేదు. ఈ చిన్న విషయం అడుగుతానమ్మా. ఇప్పుడు మీకు పొలం ఉన్నది, 2 ఎకరాల పొలం ఉన్నది నీకు. ఈ 2 ఎకరాల పొలానికి కాలువ వచ్చింది అనుకో, నువ్వు బోర్ ఆన్ చేస్తావా? మరి ఆ బోర్ కరెంట్ మిగులుతుందా? అట్లా ఎన్ని బోర్లే మిగులుతాయి? 15 లక్షల బోర్లు. గోదావరి
బేసిన్లో 16 లక్షల 15 లక్షల బోర్లు ఉన్నాయి. మరి ఆ కరెంట్ అంతా ఆదా అవుతుంది కదా. అంటే ఈ 16 లక్షల స్విచ్లు వేసేదానికంటే ఒక దగ్గర పంపులు నడిపిస్తారు, ఈ కరెంటే అక్కడ వాడతారు కదా. రెండవది రాత్రి 10 తర్వాత ఇక్కడ ఉన్న పరిశ్రమలు బాగా కరెంట్ వాడేటి పరిశ్రమలు మన ఇంటికి ఎంత వాడతాం, చాలా తక్కువ వాడతాం. ఒక కాలనీలో ఒక గేటెడ్ కమ్యూనిటీలో వచ్చినాయి కదా హైదరాబాద్లో, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు హైరైజ్ అపార్ట్మెంట్లు వచ్చినాయి కదా, ఆకాశ హార్మ్యాలు అంటాం మనం. అయితే ఈ ఇళ్ళల్లో మొత్తం కలిపి ఒక అపార్ట్మెంట్లో 1 మెగావాట్ కూడా వాడరు. ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీ ఉంటే అందులో 200 ఇళ్ళు ఉంటే ఆ 200 ఇళ్లకు ఒక సగం మెగావాటో 30 మెగావాటో వాడతారు. మరి రాత్రి 10 తర్వాత ఈ ఇళ్ళల్లో లైట్లు బంద్ అవుతాయి. ఏమనుంటే ఏసీలు నడుస్తాయి తప్ప అవి కూడా బంద్ ఉంటాయి. రెండవది పరిశ్రమలు బంద్ అవుతాయి. ఒక షిఫ్ట్ నడిచే ఎక్కువ ఉన్నాయి, కొన్ని 2 షిఫ్టులు నడుస్తాయి, కానీ 3 షిఫ్టులు నడిచేవి చాలా తక్కువ ఉంటాయి. మరి ఆ టైంలో రామగుండంలో థర్మల్ కరెంట్ వస్తుంది కదా, అది బంద్ చేస్తారా? 24 గంటలు 365 రోజులు బాయిలర్ నడుస్తూనే ఉంటాయి కదా అవి. మరి తయారైన కరెంట్ ఎక్కడ దాచుకుంటాను మనం? ఎక్కడన్నా దానికి నిల్వ చేసుకోవడానికి ఏమైనా ఉన్నదా? నీళ్ళను కదా నిల్వ చేయడానికి మల్లన్న సాగర్ ఉన్నట్టుగా కరెంటు నిల్వ చేయడానికి ఏదైనా ఉందా? కరెంట్ ఏమైతే తయారైన కరెంట్ అంతా ఎగిరిపోతూనే ఉంటుంది, అది ఆవిరైపోతూనే ఉంటుంది. మరి రాత్రి 10 నుంచి పొద్దున 6 గంటల వరకు ఆవిరైపోయేదాన్ని ఈ పంపులు ఆన్ చేస్తే అది ఎట్లా వృధాగా పోయేదే కదా. వృధాగా పోయేదాన్ని వాడుకుంటే నీళ్ళు వస్తాయి కదా మనకు. గీ తెలివి ఉన్నదా లేదా? అక్కడ ఇక్కడ మనకు ఉట్టిపడేది ఏంటంటే అవగాహన రాహిత్యం, అవగాహన లేదు. మెయిన్గా ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో మనం ఎంతవరకు సోయి తెప్పించినామో చెప్తాను నేను. తెలంగాణ జలసాధన ఉద్యమం అని నడిపినాం, 40 రోజులు నడిచింది. అది 2002 నవంబర్ 25 నుంచి 2003 జనవరి 6 దాకా నడిపి 10 లక్షల మందితో సభ పెట్టి, ఎక్కడ కాశ్మీర్లో ఉన్న ముఫ్తీ మహమ్మద్ సయీద్ అని అక్కడ ముఖ్యమంత్రి, అట్లాంటి వాళ్ళందరినీ రామ్ విలాస్ పాస్వాన్ను, మేధా పట్కర్ను, ఇక్కడ రామ్దాస్ అథవాలే, ఇట్లాంటి వాళ్ళందరి మంత్రులను పిలిచి మనం పెద్ద సభ పెట్టాం. ఆ సభ 40 రోజులు ఊరూరా జలసాధన ఉద్యమం నడిపినాం. అప్పుడు కేసీఆర్ గారు మాట్లాడిన మాటలు, రికార్డు చేసిన పాటలు, రసమై ఇట్లాంటి వాళ్ళు, అశోక్ తేజ లాంటి వాళ్ళు, గోరటెంకర్ లాంటి వాళ్ళు, గూడంజన లాంటి వాళ్ళు, అందేశ్రీ లాంటి వాళ్ళు, వీళ్ళంతా రాసిన పాటలు నీళ్ళ మీద మంచి సోయి తెప్పించినాం. ఏమనంటే తలాపున పారుతుంది గోదావరి, నీశల్కా నాచేలు ఎడారి, పక్కన కిష్టంబ ఉన్న ఫలితమేమీ లేకపోయే. అయితే ఎంతవరకు సోయి తెప్పించినాం అంటే మన నీళ్ళు ఆంధ్రోలు తీసుకుపోతానని మనకి ఇస్తలేరు. కానీ క్యూసెక్ అంటే ఏంది, టీఎంస్ అంటే ఏంది, బ్యారేజ్ అంటే ఏంది, బ్యారేజ్ల నాణ్యత ఎట్లుంటుంది, సీకెండ్ పైల్స్ అంటే ఏంది, ఇవన్నీ షీట్ పైల్స్ అంటే ఏంది, ఎత్తిపోతలేంది, కరెంట్ ఎంత, ఇవన్నీ చెప్పినామా? మనం నీళ్ళు కావాలి అంతవరకు చెప్పినాం. ఇది ఎవరికి అవసరం? ఇంజనీర్లకు, మేధావులకు అవసరం. ఇది ఆసరా ఇది దొరకబట్టుకున్నారు. ఇది దొరకబట్టుకొని ఏంటంటే పబ్లిక్ని అంతా తప్పుదోవ పట్టియాలి, మాయ చేయాలి, ఇది వాళ్ళ కథ. సక్సెస్ అయిన్లు, వాళ్ళు అనుకున్నారు, ఓట్లు వాళ్ళు వేయించుకున్నారు. ఇప్పుడు పార్లమెంట్లో సీట్ రాకపోయినా అసెంబ్లీలో 39 సీట్లు వచ్చి మిగతా కాంగ్రెస్ పోయినా కూడా వాళ్ళు చెప్పిన మాయ మాటలు ప్రజలు నమ్మడం వల్లనే. ప్రజల లోపల ఆ విజ్ఞానం అనేది ఉన్నట్టయితే వీళ్ళ మాటలను వినకపోయేటోళ్ళు. అయితే అప్పుడు మనం మొత్తుకున్నాం, నువ్వు టైం అంతా పోతుంది. ఇప్పుడు అక్టోబర్ 21 నాడు మేడిగడ్డకు కొంచెం దెబ్బ తగిలింది. అయితే దాన్ని రిపేర్ చేయాలని చెప్పి ఆ రోజు నుంచి మనం చెప్తూనే ఉన్నాం. అప్పుడు ఏంటంటే ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉన్నది రాష్ట్రం. అప్పుడు ఈ ఎలక్షన్ కోడ్ వచ్చింది. కోడ్ వచ్చినప్పుడు అధికారులందరూ కూడా ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటారు. దాన్ని రిపేర్ చేయాలి కదా, ముట్టలేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ మొదలుపెట్టాం మనం. 6 నెలల టైం ఉంది, డిసెంబర్ నుంచి జూన్ దాకా. ఈ 6 నెలల్లో మొదలు పెడితే ఆ పని కంప్లీట్ అవుతుందంటే ఆయన ఒక్కనాడు పోలేదు, దాన్ని చూడలేదు. ఏదో మొక్కుబడికి ఎమ్మెల్యేలను పంపించాడు, మంత్రులను పంపించాడు. ఇది అక్కడికే రాదు అని. ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్లలో ఇది అక్కడి రాదు అని ప్రజలు నమ్మాలి. ఇంకోటి, ఆ టైంలో కనుక ఆయన నీళ్ళు ఎత్తిపోసుకొని ఉంటే, కొంచెం కట్టలు కట్టి నీళ్ళు ఎత్తిపోసుకుంటే, కాపర్ డ్యామ్ లాంటిది కట్టి, మొన్న కరువే ఉండకపోయేది, తెలంగాణ రాకపోయేది. అయితే ఇవన్నీ ఏం చేసిండంటే ప్రజలను తప్పుదోవ పట్టించడానికి చేసిండు. ఒకవేళ మేడిగడ్డ అక్కడికి రాదు కదా, మరి అక్కడ రాకపోతే ఈ పీసీ ఘోష్ కమిటీ మేడిగడ్డను రిపేర్ చేయమని ఎందుకు చెప్పింది? రెండవది, నాణ్యత లోపం ఉన్నది. కేసీఆర్ డబ్బులు తిని పనికి మాలిన సిమెంటు, ఇసుక అంతా కూడా ఏంటంటే నాణ్యత లేకపోవడం వల్ల కూలింది అని అంటారు. 2 ప్రశ్నలు ఇక్కడ. నాణ్యత లేకపోతే 500 ఏళ్ళల్లో ఎన్నడు రాని వరద వచ్చింది. అది 28 లక్షల క్యూసెక్కులు అక్కడ ఇదివరకు వచ్చిన వరద.
మొన్న వచ్చిందంతా 28,75,000 క్యూసెక్కులు, అంటే 250 టీఎంసీల నీళ్లు ఒక్కరోజు పోయింది బ్యారేజ్ మీదకి వెళ్ళి, బ్యారేజ్ పైనుంచి పోయినాయి. మరి అంత వరదత్తే 500 ఏళ్ళ నుంచి రాని వరదత్తే ఎట్లా తట్టుకున్నది? తట్టుకుందా లేదా? తట్టుకున్నది. 2022 జూలై 15 నాడు వచ్చింది వరద. మరి 23 అక్టోబర్ దాకా తట్టుకుందా లేదా? తట్టుకున్నది. మరి ఎప్పుడన్నా మనం ఇల్లు కట్టుకున్నప్పుడు గృహప్రవేశం అవుతుంది. గృహప్రవేశం అయినాక వారం 10 రోజులల్లో కొన్ని క్రాకులు వస్తాయి రావు గోళ్ళకు. క్రాక్ వస్తే నాణ్యత లేనట్ట, క్యూరింగ్ సరిగ్గా కానట్టు, అంతే కదా, లోపల గాలి అవుతుంది. అది సహజం కదా. అయితే మేడిగడ్డది కూడా అట్లే అయింది. మేడిగడ్డది నాణ్యత పరీక్షలు ఎవరు చేసిండ్రు? రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చేసింది, విజిలెన్స్ కమిటీ. దాన్ని ఎవరు చేసిండ్రు? మొన్న చనిపోయిండే రాజీవ్ రంజన్ ఐపీఎస్, సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది కదా, ఆయన దానికి విజిలెన్స్ కమిటీ ఆయన ఆధ్వర్యంలో నడిచింది. అయితే ఆయన టెస్ట్ చేస్తే 24% నాణ్యత ఎక్కువ ఉన్నట్టు వచ్చింది. ఇంకా ఉండాల్సిన దానికంటే 24% ఎక్కువ ఉంది. ఏ నాణ్యత? ఆ సిమెంటు, ఇసుక, కాంక్రీటు, ఆ లెక్కలు ఉంటాయి కదా, అది ఎక్కడైతే బిటలు వారిందో. అయితే అస్సలు ప్రాబ్లం నాణ్యత లేక కాదు, కేసీఆర్ ఏదో అవినీతి పాల్పడడానికి కాదు. అక్కడ సమస్య ఎట్లా వచ్చిందంటే, ఇది కరోనా కంటే కొంచెం ముందు ఈ వరద వచ్చింది. ఆ వరద టైంలోనే సార్ ఏం చేసిండంటే దానికి ఇనాగరేషన్ చేసిండు. జయశంకర్ సారు వర్ధంతి రోజు 21 జూను 2019. ఒక జూన్ 21 అంటే వరదలు వస్తాయి కదా, మొన్ననే కదా జూన్, ఇప్పుడు జూలైలోకి వచ్చింది, పైనుంచి వరదలు వస్తాయి కదా. ఆ వరదలు వచ్చే టైంలో ఇనాగరేషన్ అయింది. ఇనాగరేషన్ 3 ముఖ్యమంత్రులు వచ్చి ఇనాగరేషన్ చేశారు. చేసినాక ఏమైందంటే ఆ వరద నీరు రావడం మొదలైంది. అయితే కాపర్ డ్యామ్ తీయలే, అలానే ఉండిపోయింది. అయితే వరదలు అయిపోయాక తీద్దామని అనుకున్నారు. వరదలు అయిపోయాక చూస్తే ఒక బేడం అంతా, దోవానం అంతా ఉన్నది, అంతే, మొత్తం పోయింది. ఆ గిద్దె ఉన్నది. ఆ గిద్దె ఎక్కడున్నది? ఇప్పుడు కూలిన పిల్లల కానీ ఉంది, 19, 20, 21. అప్పటి ఫోటోలు కూడా మనము పేపర్లో చూస్తే తెలుస్తుంది. దాని ముందట ఒక చిన్న రేకులతో ఇట్లా వేసినట్టు కనబడుతుంది మనకు. అయితే వాళ్ళు అప్పుడు ఏమనుకున్నారంటే, ఈ ఏనుగంతా పోయింది, ఈ తోకే మిగిలింది కదా, ఇప్పుడు వరదలు వస్తే అది కూడా కొట్టుకుపోతుంది, మనం ఎందుకు కష్టపడాలి అనుకున్నారు. అయితే అట్లా ఎందుకు అనుకున్నారు? ఎల్లంటి జనరల్గా అట్లా అనుకోదు. అప్పుడు మొత్తం 100% లాక్డౌన్, కరోనా వచ్చింది మార్చి 23. ఎవ్వలను కూడా బయటకు వెళ్ళనియలేదు. అయితే అది పోతుంది కదా, 90 అంత పోయింది, గింతే ఉన్నది, ఆ గొంత పోదా. ఇప్పుడు 86 పిల్లర్లు ఉన్నాయి. 86 పియర్లలో ఒక 4-5 పియర్ల మందమే మిగిలింది. అది ఒక్క బ్లాక్ మందం మిగిలింది. ఈ 8 బ్లాకులలో అన్నీ కొట్టుకుపోయినాయి. అయితే అది అట్లా వదిలేసిండ్రు. వదిలేయడం వల్ల ఏమైందంటే వరద వచ్చి, ఆ వరద బాగా వస్తుంది. గోదావరిలో ఎంత వేగంగా వస్తుందంటే మొత్తం అసలు తెలంగాణలో కాదు, భారతదేశంలోనే అంత వేగంగా వచ్చే నది లేదు. ఈ భారతదేశంలో 2వ పెద్ద నది గోదావరి, కానీ వేగంగా వరద వచ్చే నదులలో ఇదే పెద్దది. అయితే ఆ వరద తాకిడికి ఏమైందంటే ఇట్లా వచ్చే రేఖలు కలగంగానే అంతెత్తు తాడి చెట్టు అంత ఎగిరి కింద పడతాయి. పడ్డప్పుడు ఆ బరువుకి ఏమైందంటే ఇసుక అంతా కొట్టుకపోతుంది. ఎంత దూరం అయిందంటే మళ్ళీ తాడి చెట్టు అంత పొక్కబడ్డది ఆడ. దానిలో ఒక 20,000 బస్తాలు ఇసుక బస్తాలు నింపేసినా కూడా ఆ భూమిపైకి రాలే, అది నది లెవెల్కి రాలే, అంత పెద్ద గోయి పడ్డది. ఇది లోపం. అయితే రేపు ఇవ్వాలి, కాకపోతే రేపైనా కూడా ఇప్పుడు ఇవాళ పరీక్షలు అవుతున్నాయి కదా, వాళ్ళే చెప్తారు. అయితే అది తెలియదు, అప్పుడు ఎందుకు చెప్పలేదు అంటే, అది చెప్తే తప్పు కేసీఆర్ది కాదు, అక్కడ ఎల్లంటి వాళ్ళు అది వదిలిపెట్టడం వల్ల జరిగింది కాబట్టి మెయింటెనెన్స్ లోపం ఉన్నదని చెప్తారు. మెయింటెనెన్స్ లోపం ఉన్నదంటే ఇంజనీర్ల మీద పోతుంది, కేసీఆర్ మీద రాదు కదా. కేసీఆర్ మీద రాకపోతే వీళ్ళ కోట్లు ఎట్లా రావాలి? రావాలి అంటే అబద్ధాలు అసత్యాలు చెప్పిందంటే గిదే. ఆడ కేసీఆర్ తప్పులేదమ్మా. ఎన్ని అబద్ధాలు చెప్పిందంటే, కేసీఆర్ కూర్చొని మేడిగడ్డ డిజైన్ చేసిండు, కేసీఆర్ స్థల నిర్ణయం చేసిండు, ఇంజనీర్లు ఆడ వద్దంటే కూడా కట్టిండు, ఇవన్నీ అబద్ధాలేనమ్మా. ఇంజనీర్లు అక్కడనే కట్టమన్నారు, ఇంజనీర్ల రిపోర్ట్ ఇచ్చిండ్రు, ఇవాళ కూడా దొరుకుతుంది మనకు. ఆ రిపోర్ట్లో 4 సార్లు చెప్పిండ్రు మేడిగడ్డ కట్టాలి. వాళ్ళకి చెప్పింది ఏంటంటే, మేడిగడ్డ నుంచి మిడ్ మానేరుకు డైరెక్ట్ నీళ్లు తీసుకురావడానికి ఎట్లా వీలవుతుంది, సొరంగమా లేకుంటే ఎత్తిపోతలా, పైప్ లైనా, ఎట్లా తేవాలో చూడమని చెప్పిండ్రు. వాళ్ళు చెప్పింది ఏంటంటే, మేడిగడ్డ నుంచి మిడ్ మానేరుకు డైరెక్ట్ తేవడం కష్టం, ఎందుకంటే తాడిచెర్ల బొగ్గుబాయిలు ఉన్నాయి, తర్వాత భూపాలపల్లి బొగ్గుబాయిలు ఉన్నాయి, ఓపెన్ కాస్ట్లు ఉన్నాయి,
అటుపోతే మంతిని బొగ్గుబాయిలున్నాయి, ఎట్లా తీసుకురారాదు, కాబట్టి మనం నదిలోకి వెళ్ళి తీసుకురావాలి అని చెప్పింది వాళ్ళు. కానీ మేడిగడ్డ వద్దని చెప్పలే వాళ్ళు, మేడిగడ్డ కట్టమన్నారు. 100 మీటర్లు ఎత్తు కట్టాం, వాళ్ళు 105 కట్టమన్నారు. ఇంకా 105 కడితే ముంపు బాగా అవుతుందని చెప్పి మా సార్ 100కే పెట్టిండు. ఆ స్థలం నిర్ణయం చేసింది ఎవరంటే హనుమంతరావు అని ఈఎన్సీ ఆంధ్ర ఇంజనీర్ ఉండే, చనిపోయిండు ఆయన ఎంపిక చేసిండు ఆ స్థలం, మనం చేసింది కాదు. ఇప్పుడు ఆ ముచ్చట్లు కూడా వస్తున్నాయి కదన్న తెర మీదకి, ఆంధ్ర ఇంజనీర్లను పెట్టి ఆ ప్లేస్ ఎంపిక చేసిండ్రు, అట్లా ఇట్లా మాట్లాడుతున్నారు. మనం ఎంపిక చేసింది కాదమ్మా, సమైక్య రాష్ట్రంలో ఆంధ్ర ఇంజనీరు ఇట్లా తీసుకుపోవాలని నీళ్ళని తెలంగాణకు అని చెప్పిండు ఆయన. స్టెప్ లాడర్ టెక్నాలజీ అని, అది నిచ్చెన మెట్లలాగా తీసుకురావాలి అని చెప్పిండు అన్నట్టు. అయితే ఆయన చెప్పిన లెక్క ప్రకారం ఏంటంటే 11 బ్యారేజీలు కట్టాలి శ్రీరామ్ సాగర్ దాకా. ఆయన దానిలో ఎట్లుండేనంటే ప్లాను, మేడిగడ్డ మొదటి బ్యారేజ్, లాస్ట్ బ్యారేజ్ ఏంటంటే శ్రీరామ్ సాగర్ కింద సదర్మట్ పైన. అయితే 11 బ్యారేజీలు కట్టాలంటే ఇది ఖర్చుతో కూడుకున్నది, 11 పంపింగ్ స్టేషన్లు, ఇంకా ఎక్కువ కరెంట్ ఖర్చు అవుతుంది అని ఇవన్నీ ఆ సాధ్యాలన్నీ విద్యాసాగర్ రావు గారు ఉండేటప్పుడు నీళ్ళ సలహాదారు, వాళ్ళంతా ఆలోచించి తక్కువ ఖర్చుతో నీళ్ళు ఇవ్వాలని చెప్పి 11 బదులు 3 బ్యారేజీలు కట్టారు. అట్లా ఈ మూడింటికే ఇంత మొత్తుకుంటాను, ఇక 11 కడితే ఇంకెట్లుండేది. అయితే లోకం కళ్ళు కప్పడానికి తెలియని మాటలన్నీ చెప్పి ఇట్లా అబద్ధాలు చెప్పి కేసీఆర్ గారి మీద బురద చల్లే ప్రయత్నం చేస్తారు. అప్పుల కుప్ప నుంచి మొదలుకొంటే ఇప్పుడు కోతి కొబ్బరి చిప్ప దొరికినట్టు కరెక్ట్ టైంలో అది వాళ్ళకు దొరికింది. ఇప్పుడు వాళ్ళు ఎంత, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే అప్పుడు చేయమని చెప్పిండ్రు, పనికిరాదని చెప్పిండ్రు, వేస్ట్ అని చెప్పిండ్రు, ఇప్పుడు మళ్ళీ ఎందుకు ముట్టుకున్నారు అని అంటున్నారు. ఎందుకంటే ఎలక్షన్లు అయిపోయినాయి కదా. ఇప్పుడు జనం ఏం చేస్తారు, తంతరు దొరికిన కొద్దీ. నీళ్ళు ఇవ్వకపోతే ఏం చేస్తారు, మొన్ననే కడుపు కాలింది అందరికి, పంటలు ఎండిపోయినాయి. అయినా కూడా కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డి ఏదో ఉద్ధరిస్తాడేమో, మనమే ఓట్లేసి గెలిపించుకున్నాం, మనకు పుట్టిన బిడ్డ కదా దీన్ని బయటపడేసుకుంటామా అని చెప్పి ఏదో ఒక అవకాశం ఇచ్చిండ్రు. మళ్ళీ పార్లమెంట్లో కూడా ఇష్టం ఉన్నా లేకున్నా మళ్ళీ ఓట్లేసిండ్రు, గెలిపించిండ్రు. సోయి రావాలి కదా, అందుకే సోయి వచ్చింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు మొదలుపెట్టిండు. జడ్జి కూడా చెప్పిండు కదా, పీసీ ఘోష్ కమిటీ కూడా. ఇప్పుడు ఒకటమ్మా, ఇప్పుడు ఇంటాయన మీద కోపం ఉంటే ఇల్లు కాలు పెట్టుకుంటారా? ఇంకోటి కాళేశ్వరం అనేది కేసీఆర్దా, కవితదా, కేటీఆర్దా, హరీష్ రావుదా, లేకపోతే రేపు హిమాన్సుదా? అది ఎవరిదమ్మా? అది ప్రజలది కదా. అది కట్టింది ప్రజల డబ్బుతో కదా, ప్రజల డబ్బుతో కట్టింది. ప్రభుత్వం మారింది, ఇప్పుడు ఎవరు బాధ్యత వహించాలి? ప్రభుత్వమే కదా. మంత్రులు 5 ఏళ్ళకి ఒకసారి వస్తారు పోతారు, ముఖ్యమంత్రులు 5 ఏళ్ళకి ఒకసారి వస్తారు పోతారు, కానీ ప్రభుత్వం ఎప్పటికి ఉంటుంది కదా, వాళ్ళు కదా బాధ్యత తీసుకోవాల్సింది. ఇప్పుడు ఎంత దుమ్మెత్తి పోసినా కూడా మనం ముఖం మీద మనమే ఉంచుకున్నట్టు అవుతుంది కదా. కాబట్టి రేవంత్ రెడ్డికి ఇదొక విషయం పరీక్ష. అది కనుక కాళేశ్వరంను మళ్ళీ వచ్చే సీజన్ వరకు కనుక, యాసంగి పంటల వరకు కనుక అది బాగు చేయకపోతే జనం ఊరుకోరు కదా, తిరగబడతారు. మాకు కేసీఆర్ ఉండగా మంచిగా 3 పంటలు పండినాయి, 2 పంటలు పండినాయి, నువ్వు వచ్చినావు మమ్మల్ని మా నోట్లో మట్టి కొట్టినావు, అబద్ధాలు చెప్పినావు, మాయ చేసినావు. ఇప్పుడు నిరుద్యోగులు ఎట్లా తిరగబడతాను. ఇప్పుడు సింగరేణిలో ఒక్కొక్కరు బయటికి చెప్పుకోలేక వాళ్ళే కుంగిపోతాను. అరే మనము 10 ఏళ్ళు సింగరేణిలో వేలం పెట్టకుండా కేసీఆర్ ఆపిండు, ఇది ఇట్లా రాగానే మొదలుపెట్టిండు అని చెప్పేసి వాళ్ళు మింగలేక కక్కలేక, ఎందుకంటే వాళ్ళందరూ ఓడించిండ్రు. ఎక్కడి నుంచి బొగ్గుట మొత్తం ఇళ్ళని దగ్గర నుంచి మొదలు పెడితే, ఇటు మనుగూరు నుంచి మొదలు పెడితే ఆసిఫాబాద్ దాకా ఆ గనులు అయితే ఎన్ని బొగ్గు గనులు ఉన్నాయో అన్నిట్లో మనం ఒక్క ఎమ్మెల్యేకి వెళ్ళలేదు. అంటే కావాలని పెట్టుకున్నారు కుంపటి. ఇప్పుడు వాళ్ళు మింగలేని కక్కలేని పరిస్థితి అయింది. అయితే రేవంత్ రెడ్డి దాన్ని రిపేర్ చేయాల్సి వస్తుంది, నీళ్ళు ఇవ్వాల్సి వస్తుంది. అయితే కాళేశ్వరంలో ఇంకొక విషయం కూడా పబ్లిక్ తెలవాలి. మేడిగడ్డ అనేది లేకపోతే నీళ్ళు ఎత్తిపోసుకోకపోవడం అనేది జరగదు. నీళ్ళు ఎత్తిపోసుకోవచ్చు, అయితే ఎప్పటిదాకా నవంబర్, డిసెంబర్, జనవరి దాకా నీళ్ళు ఎత్తిపోయచ్చు. ఎందుకంటే గోదావరి నిండుకు వస్తుంది. నిండుకు వచ్చినప్పుడు మేడిగడ్డ కాడ తలుపులు తీసే ఉంటాయి కదా. ఇప్పుడు మేడిగడ్డ తలుపులు తీసినాయి కదా, పడిపోయినాయి కూడా కట్ చేసింది కదా. అంటే తలుపులను తీసి పెట్టిండ్రు మొత్తం నీళ్ళని వెళ్ళిపోవాలని. ఎందుకంటే వరద వచ్చినప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ కనుక తలుపులు ఎత్తే మేడిగడ్డ బ్యారేజ్ కొట్టుకపోతుంది. అయితే ఇప్పుడు నీళ్ళు ఆపలే కదా, అయినా కూడా లిఫ్ట్ చేయొచ్చు అక్కడ. అయితే వర్షాకాలం ఏంటంటే మనకు పైనుంచి నీళ్ళు రావనుకున్నప్పుడే లిఫ్ట్ చేస్తాం, పైనుంచి వరద వస్తుంది అనుకున్నప్పుడు లిఫ్ట్ చేయం. 4 ఏళ్ళకి ఒకసారి శ్రీరామ్ సాగర్కి వరద వస్తుంది. కడెం ప్రాజెక్ట్కి అయితే ప్రతి సంవత్సరం వరద వస్తుంది. కడెం ప్రాజెక్టులో వచ్చిన నీళ్ళన్నీ కూడా ఎల్లంపల్లిలో పోసుకొని ఎల్లంపల్లి నుంచి ఇటు మల్లన్న సాగర్ నింపుకుంటాం, కొండపోచమ్మ సాగర్ నింపుకుంటాం. అప్పుడు కిందికి వెళ్ళి మీటర్ నొక్కాల్సిన అవసరం లేదు, మెగావాట్లు ఖర్చు కావు. కాబట్టి లెక్కలు తెలియక ప్రజలను పక్కదారి పట్టియడము. తెలిసిన వాళ్ళు కూడా కేసీఆర్ మీద కోపంతో, కానీ ఐఏఎస్ ఆఫీసర్ అన్నాడు ఆకునూరు మురళి, నాకు ఎందుకో ఆయన గురించి మాట్లాడబుద్ది కాదు. ఎందుకంటే వ్యక్తిగతంగా మంచి ఆఫీసర్ అమ్మ ఆయన,
ఒక పేద కుటుంబం నుంచి వచ్చిండు, అదే సింగరేణి నుంచే వచ్చిండు. ఆయనను తబాదలు చేసిండు కేసీఆర్. అక్కడ కలెక్టర్ ఉన్నాడు కదా, ఆయనకి ఎందుకో 3 ఏళ్ళు అయిపోయింది అనుకున్నాడో మరి ఎందుకో ఆయన ట్రాన్స్ఫర్ చేసిండు. చేసినప్పుడు ఏం చేసిండు, ఏదో మామూలు చిన్నది ఇచ్చిండు ఆయనకు. ఆర్కీవ్స్ అంటారు. ఆర్కీవ్స్ అంటే వెనకటి డాక్యుమెంట్లన్నీ కూడా భద్రంగా దాసేది, నిజాం కాలం నుంచి ఉంటాయి అలా. అయితే అది ఇచ్చినందుకు నేను ఇంత మంచి అధికారిని, నేను పబ్లిక్తో ఉండేటోని, ఆంధ్రులకేమో ఆంధ్ర అధికారులకు బీహార్ అధికారులకు మంచి పోస్టులు ఇస్తాడు, నన్నేమో ఈ మూలకు పడేస్తాడు అని చెప్పి మనసు నిండా విషయం నింపుకొని ఆయన చేయకూడని పనులన్నీ చేసిండు. ఒక కలెక్టర్గా పనిచేసిన వ్యక్తి, ఒక ఐఏఎస్ పేరెక్కనదమ్మా, ఆయన పేరు లేదు, మంటలో కలుపుకున్నాడు. మంచి పేరు ఉండే, మాలాంటి వాళ్ళం అందరం గౌరవించిన వాళ్ళం. మంటలో కలుపుకున్నాడు ఆయనంతటా ఆయనే. ఇప్పుడు కేసీఆర్ మీద విషయంతో ఏం చేసిండంటే ఉస్మానియా యూనివర్సిటీ పోవడం, విద్యార్థులను రెచ్చగొట్టడం, సోషల్ మీడియా పోవడం, కేసీఆర్ని అనరాని మాట్లాడడం. అప్పుడు అనడం కాదు, నిన్న మొన్న కూడా అన్నాడు. అంటే ఇక అటువంటి వాళ్ళ మీద గౌరవం ఎందుకుంటుంది తెలంగాణ సమాజానికి? అయితే రేపు ప్రజలకు అన్ని కష్టాలు నష్టాలు స్టార్ట్ అవుతున్నాయి. వీటికి కారణం రేవంత్ రెడ్డి కాదు, వీటికి కారణం ఆకునూరు మురళి, వీటికి కారణం కోదండరాం. అంటే తెలిసి ప్రజలను తప్పుదో పట్టించిన తెలంగాణ వాళ్ళు వీళ్ళు. ఇప్పుడు కాళోజీ అన్నాడు, ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే ప్రాంతం బయటికి తన్ని తరుముతాం, ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ప్రాణంతోనే పాత్ర పెడతాం అన్నాడు. మరి వీళ్ళని ఏం చేయాలి? వీళ్ళు ద్రోహం చేసి ప్రజలకు అర్థం కావాలంటే ఇంకో ఏడాది పడుతుంది. మళ్ళీ ఆకలి చావులు స్టార్ట్ అయినాయి, మళ్ళీ ఆత్మహత్యలు స్టార్ట్ అయినాయి, మళ్ళీ నేతన్నలు ఉరిపెట్టుకోవడం మొదలైంది. వెనకట 10 ఏళ్ళల్లో మెల్లమెల్ల తగ్గినాయి, ఇప్పుడు అన్నీ మొదలైనాయి. మరి దీనికి బాధ్యత ఎవరిది? ఈ తప్పుదారి పట్టిస్తున్న ఈ మేధావులది కాదా? రేవంత్ రెడ్డి పొలిటీషియన్, కేసీఆర్ని ఓడించాలనుకుంటాడు. ఆయన ఆ రాజకీయాలలో ఆరితేరినోడు కాబట్టి పోతాడు. కానీ మీరు ద్రోహం చేసింది, వెన్నుపోటు పొడిచింది మీరు కదా. ఎంత చెప్పినా తక్కువేనమ్మా వీళ్ళ గురించి. వ్యక్తిగతంగా వాళ్ళంటే గౌరవం నాకు ఉంది, కానీ ఇటువంటి పనులు చేయడం వల్ల ఆ గౌరవం మంటలే కలుపుకున్నారు. నేనే కోల్పోవాల్సి వచ్చింది ప్రజలు. పోయిన 9.5 ఏండ్లు కేసీఆర్ ఇక్కడ అడుగు పెట్టనియలే కేంద్రములను. మొన్న కిషన్ రెడ్డి బాధ్యతలు చేపట్టంగానే బొగ్గుగనుల వేలం అని ఒక ముచ్చట తెర మీదకి తెచ్చిండ్రు. తర్వాత బొగ్గుగనుల వేలం గురించి నోరెత్తనోళ్ళు ఇవాళ నరేంద్ర మోడీ దగ్గరకు పోయి బొగ్గుగనుల బ్లాక్లను సింగరేణికి అప్పచెప్పాలి అని చెప్పేసి లేఖ ఇచ్చిండ్రు. దాన్ని ఎట్లా చూడొచ్చు అన్న మనం? అంటే సింగరేణి గనులు సింగరేణికే ఉన్నాయి కదమ్మా, ఎందుకు వేలం పెట్టాలి, ఎందుకు అప్పచెప్పాలి? ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు వేలాన్నే వద్దన్నాడు కాబట్టి మన గనులు మన దగ్గరనే ఉన్నాయి. 51% మనదమ్మా, 49% కేంద్రానిది. నిర్ణయం తీసుకునేది 51% ఉన్నోడా 49% ఉన్నోడా? ఇది ప్రజలను తప్పుదారి పట్టేయడానికి కాకపోతే నరేంద్ర మోడీ దగ్గర పోయి రేపు బీజేపీ మీద బురదలడానికి కాకపోతే రేవంత్ రెడ్డి చేసేది ఏంది? నేను ఎట్టి పరిస్థితుల్లో వేలాన్ని ఒప్పుకోను అని రేవంత్ రెడ్డి అంటే కేంద్రం ఎట్లా వేలం ఎత్తుంది? ఎందుకంటే 51% ఎవరు నిర్ణయం 51, 49 ఎందుకు పెట్టుకుంటారు? అంటే నిర్ణయాధికారం 51 చేతుల్లో ఉంటుంది, మెజారిటీ. ఫస్ట్ కాంగ్రెస్ గవర్నమెంటే ఈ సింగరేణిలో 49% వాటాను కేంద్రానికి అప్పచెప్పింది. అదివరకు 100% మనదే. ఈ కాంగ్రెస్ ముదనష్టపు కాంగ్రెసే 49% కేంద్రానికి అప్పచెప్పింది. ఇప్పుడు వాళ్ళ కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం ఏంది నీకు? అయినా ఇప్పటికీ నీకు అధికారం ఉంది కదా, 51% ఉంది కదా, అడగాలి కదా. దీనివల్ల ఏం నష్టాలు వస్తాయో సింగరేణి తమ్ముళ్ళకు అక్కలకు చెప్తాం మనం. ఏమైందంటే రేపు ఈ వేలంలో అదాని లాంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు కొంటారు. కొన్నాక వాళ్ళు ఏం చేస్తారంటే మిషన్లను తీసుకొచ్చి పెడతారు. ఒక మిషన్ వచ్చిందంటే 1000 మందికి పని పోతుంది. ఇప్పుడు నీకు ఒక మిషన్ గురించి చెప్తా. ఇదివరకు ఏంటంటే ఈ బస్తీలలో ఉన్నోళ్ళు అంటే కరువు వచ్చి వానలు పడక పాలమూరు నుంచో నల్గొండ నుంచో వచ్చి ఇక్కడ బాసనలు తోముకుంటా ఇళ్ళకు వంటలు చేసుకుంటా తుడచడానికి ఇల్లు తుడచడానికి కొన్ని లక్షల మంది వచ్చి ఇక్కడ బస్తీలలో గుడిసెలు వేసుకొని ఉండేది, మురికి కూపాలల్లో. ఒక మిషన్ వచ్చి వీళ్ళకి ఎవరికి పని లేకుండా చేసింది. ఏంటంటే అది ఇల్లుడ్చే రోబో ఇట్లా బటన్ నొక్కంగానే మొత్తం ఇల్లు ఉడుతుంది, మళ్ళీసారి బటన్ నొక్కంగానే మొత్తం తుడుతుంది. ఇక తుడుచులో పని లేకుండా పోయింది. తర్వాత బట్టలు ఉతకడానికి ఇదివరకు వాషింగ్ మిషన్లు వచ్చినాయి, బట్టలు ఉతుకుడు అదే చెప్తాంది. బాసనలు తోమడానికి కూడా ఇదివరకు మనుషులు అక్కడికి వచ్చిండ్రు, ఇప్పుడు దానికి కూడా మిషన్లు వచ్చినాయి. ఆ కరోనా వచ్చినప్పుడు ఈ మిషన్లకు డిమాండ్ బాగా వచ్చింది. అందరి ఇళ్ళల్లో కూడా పనులు రారు కదా, అందరి ఇళ్ళల్లో కూడా గిన్నెలు కడగడానికి ఆ మిషన్లు తెచ్చుకున్నారు. ఇంకేం కావాలమ్మా?
ఇల్లు చూసే బట్టలు ఉతికే గిన్నెలు కడిగే ఇంకా పని మనిషి అవసరం ఏముంటుంది. కొన్ని లక్షల మందికి ఈ 3 మిషన్లు వచ్చి పని లేకుండా చేసినాయి. అట్లనే సింగరేణిలో కూడా రేపు మిషన్లు వచ్చినాయి అనుకో, బుక్ తీసే మిషన్లు, ఇక బయట దిగాల్సిన అవసరమే ఉండదు మనుషులకు, ఉద్యోగాలు పోతాయి కదా. 2 కరెంటు బొగ్గుతో నడుస్తుంది కదా. ఈ ప్రైవేట్ వాడు సర్కారు వాడు ఇచ్చిన రేటుకి ఇస్తాడా? ఈ బొగ్గు బాయిలో ఇప్పుడు కరెంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది, కరెంట్ డిపార్ట్మెంట్ సింగరేణికి డబ్బులు కట్టి బొగ్గు తెచ్చుకుంటుంది. రేపు వాడు ఏమంటాడు, నా దగ్గర బొగ్గు లేదంటాడు. ఎందుకు అనంటే ఎక్కువ ధర ఎవడిస్తే వానికి బొగ్గు పంపుతాడు వాడు. పక్క రాష్ట్రం ఛత్తీస్గఢ్ ఉంది, మా బొగ్గు సరిపోతలేదు ఈ నుంచి కొంటామని అంటారు. వాళ్ళు ఎక్కువ ధర పెట్టినారు ఆడిపోతుంది. లేదా ప్రైవేట్ ఉన్నాయి ప్లాంట్లు, పరిశ్రమలు ఉన్నాయి, ప్రైవేట్ పరిశ్రమలు. హైదరాబాద్లో చాలా బొగ్గు అవసరం ఉన్న పరిశ్రమలు ఉన్నాయి, వాటికి పంపిస్తారు. ఇప్పుడు సిమెంట్ కంపెనీలకు ఇట్లాంటి వాటికి పంపిస్తారు. పంపించినప్పుడు దేశం మొత్తానికి పంపుతారు. వానికి ఏంటంటే ఎవడు ధర ఎక్కువ ఇస్తే వానికి ఇస్తాడు. అదే గవర్నమెంట్ అయితే ఏం చేస్తుంది, గవర్నమెంట్ సప్లై చేస్తుంది. ఇలా ఒక్క వేలంతో ఆగుతుందమ్మా? ఆగదు. అప్పుడు ఏమవుతుందంటే బొగ్గు లేక కరెంటు బంద్ అవుతుంది, కరెంట్ థర్మల్ పవర్ ప్లాంట్లు బంద్ అవుతాయి. ఒకవేళ వాళ్ళు దీనికి కూడా ఏంటంటే మోడీ గారు ఏం చేస్తుందంటే అదానికి వేరే దేశాలకు వెళ్ళి బొగ్గు తీసుకొచ్చి ఇక్కడ అమ్మడానికి అనుమతులు ఇచ్చాడు. ఈ అదాని ఏం చేస్తాడు, ఆయన ఇష్టం వచ్చినంత ధర పెడతాడు. ఆ అదానిని మళ్ళీ కడుపు నింపడానికి గవర్నమెంట్లతోని ఆ ధర పెట్టి కొనిపిస్తారు. ఓ రూల్ కూడా పెట్టిళ్ళు, బయట నుంచి వచ్చే బొగ్గు ఖచ్చితంగా కొనాలి, ఇంత శాతం కొనాలి అని పెట్టిళ్ళు. అంటే అడ్డగోలు ధర. అంటే ఇక్కడ ఏంటంటే కేసీఆర్ గారు ఈ తెలంగాణ బిడ్డ, ఆయనకి ఏంటంటే మనం నష్టపోవద్దు అనేది ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు చెప్పే అన్ని అవినీతి కథలన్నీ కూడా నేను ఒకటే అడుగుతా, ఏమన్నా అంటే చాలు 1,00,000 కోట్లు తిన్నాడు, 1,00,000 కోట్లు కక్కిస్తామంటారు. నేనేమంటున్నా, ₹1 కక్కియండి, 1,00,000 కోట్లు వద్దు. మీకు శాతనైతే, మీకు దమ్ము ఉంటే, మీకు ధైర్యం ఉంటే కక్కియలేరు. ఎందుకంటే కాళేశ్వరంలో ఈ అవినీతి అనేది అది అంశం తీసుకొస్తే పాలన నీళ్ళని వేడి చేస్తుందేమో, కానీ ఇంట్లో అవినీతి అనేది పట్టుకోవడం సాధ్యం కాదు. ఎందుకంటే ఎస్టిమేషన్స్ అన్నీ కూడా కరెక్ట్గా చేశారు, పెంచలేదు. వాస్తవంగా 15 ఏళ్ల కింద మొదలుపెట్టిన ప్రాజెక్టు 15 ఏళ్లకు 4 రెట్లే అయ్యేది కాంగ్రెస్ గవర్నమెంట్లో. అంటే కేసీఆర్ కనుక అవినీతి పాల్పడదలుచుకుంటే 2,00,000 కోట్లు దాటేది. ఎందుకంటే అప్పుడు 40,000 కోట్లు కదా. మరి 40,000 కోట్లు 16 ఏళ్ల తర్వాత లెక్కలు తీస్తే అంతే ఉంటుందా? ఉండదు కదా. మరి రాజశేఖర రెడ్డి పెట్టిన 40,000 కోట్లల్లో గింత కథ ఉన్నదా? గిన్ని టన్నెళ్ళు, గిన్ని పంప్ హౌజులు, గిన్ని రిజర్వాయర్లు, గిన్ని ఎకరాలు, 16 లక్షల ఎకరాలు ఆయన పెట్టిన 14 టీఎంసీలు పెట్టాడు. ఇవాళ 141 టీఎంసీలు, వాటికి రిజర్వాయర్లు, వాటికి అన్ని రకాలుగా పంపింగ్ స్టేషన్లు, తర్వాత లిఫ్టులు, తర్వాత ఇవి ఏది మన ట్రాన్స్ఫార్మర్లు, సబ్స్టేషన్లు, ఇవన్నీ పట్టుకునైతే 1,800 కిలోమీటర్ల కాలువలు, ఇవన్నిటికీ మనం పెట్టిన ఖర్చు అంతా 93,000 కోట్లని లెక్కలు చెప్తున్నాయి. వీళ్ళు 1,00,000 కోట్లు కక్కిస్తామంటారు. మరి ఇప్పుడు కాగితాల మీద ఉన్నదా కాళేశ్వరం ప్రాజెక్టు? నీళ్ళు ఇచ్చిందా రైతులకు? మరి కాగితాల మీద ఉండాలి కదా 1,00,000 కోట్లు కేసీఆర్ తింటే. మరి ఆయన పెట్టిన డబ్బులని లెక్కలు ఉంటాయా ఉండయా? కాకి లెక్కలు చెప్పే కాగుని పట్టుకుంటారు, తప్పుదో. ఆ కాకు కూడా ఏం చెప్పింది, 1,47,000 కోట్లు అన్నది. వీళ్ళు దానికి 13,000 కోట్లు కలిపి 1,60,000 కోట్లు అని ఓడంటాడు. మన నెత్తి లేదు, కత్తి లేదు మన చేతిలో, వాడు 2,00,000 కోట్లు అంటాడు. అసలు ఆ 1,47,000 కోట్లు ఎట్లా వచ్చిందో లెక్కలు చేయరు. అంటే 1,27,000 కోట్లు ప్రాజెక్ట్ కాస్ట్, ఆ మిగతా 20,000 కోట్లు వడ్డీ వేసిండ్రు వాళ్ళు. ఎవరైనా వడ్డీ వేస్తాడా? ఇదివరకు వడ్డీ వేసిండ్రా ఏదైనా ప్రాజెక్టుకు? వడ్డీ కలిపి 47,000 కోట్లు అంటే వీడు గద్దెగిరిందంటే ఎద్దెగిరింది అంటారు. వీళ్ళు జనాన్ని ఆగం చేయడానికి వీళ్ళు ఆగమవుతున్నారు, జనాన్ని ఆగం చేస్తున్నారు. జనానికి అర్థం కావాలి, జనానికి సోయి తెచ్చుకోవాలి. మీకు ఒకవేళ నిజంగా తెలియదు అనుకోండి, నమ్మొద్దని చెప్తున్నాను నేను. నీకు నిజంగానే నమ్మాలనుకుంటే తెలివి తెచ్చుకో, మాలాంటి వాళ్ళని అడుగు. మేము మాట్లాడే మాటలు విను, ఇంజనీర్ల దగ్గర పో. నేను చెప్పేది అబద్ధం అయితే ఇంజనీర్ల దగ్గర పో, ఇంజనీర్ల దగ్గర తెలివి తెచ్చుకో. నీకు తెలియనప్పుడు తెలియనట్టు కూర్చో, నమ్మద్దు. దొంగ మాటలు ఎందుకు నమ్ముతున్నారు, అబద్ధాలు ఎందుకు నమ్ముతున్నారు? అదొకటన్నా. విద్యుత్ విషయానికి వస్తే ఛత్తీస్గఢ్ నుంచి ₹3.90 కొనుగోలు చేసిన విద్యుత్ ఒప్పందం చేసుకొని అని అప్పటి ప్రభుత్వం అంటది. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, దాదాపు దాన్ని ₹5.90 దాకా తీసుకొని పోయినరు. అది తెర మీదకి వచ్చినాక 6,000 కోట్ల నష్టం వచ్చింది అని అన్నారు. దాని మీద కమిషన్ వేసుడు, ఈ కథ కార్ఖానా అంతా జరిగింది. జస్టిస్ నరసింహారెడ్డి మీడియా సమావేశం పెట్టుడు జరిగింది. దీని గురించి ఏం చెప్తారన్న మీరు? వీళ్ళకు ప్రజల ప్రాణాల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదమ్మా.
కేసీఆర్ గారు ఎందుకు తొందరపడాల్సి వచ్చింది అంటే రోజుకు వారానికి 10 మంది చచ్చిపోతున్నారు రైతులు అప్పుడు ఆ రోజుల్లో. ఇప్పుడు తెలంగాణలో చంద్రబాబు నాయుడు పీరియడ్లో రాజశేఖర రెడ్డి పీరియడ్లో వచ్చిన వాళ్ళు 35,000 మంది రైతులు ఉన్నారు. ఈ రైతుల సాగులు ఆపడానికి కదా కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నది. కరెంటు వెంటనే కొనాలి, మనది వరకు ఆలస్యం అవుతుంది, వెంటనే కొనాలన్నప్పుడు ఇది ఆలస్యం అవుతుంది, గ్రిడ్ కనెక్షన్స్ వచ్చేసరికి అట్నుంచి అయితే మనకు తొందరగా వస్తుందని చెప్పి ధర ఎక్కువైనా కూడా కొన్నాడు. అది నేనేమంటున్నా అంటే మనుషుల ప్రాణాల ముందు రూపాయలు, లక్షలు, కోట్లు లెక్క అమ్మ ఇది. ఇప్పుడు ఒక విమానం ఆకాశంలోకి లేస్తుందమ్మా, లేవంగానే ఒక తల్లికి గుండె నొప్పి వస్తుంది. గుండె నొప్పి రాగానే పైలట్ ఏం చేస్తారో తెలుసా, వెంటనే అందులో ఎవరైనా డాక్టర్లు ఉంటే కొంచెం ఫస్ట్ ఎయిడ్ చేస్తారు. ఫస్ట్ ఎయిడ్ చేసినాక ఆ విమానం ఢిల్లీలో లేచింది, హైదరాబాద్ రావాలి. హైదరాబాద్ వచ్చేదాకా విమానం గాలిలో తిప్పడు. పక్కన నియరెస్ట్ ఎయిర్పోర్ట్, దగ్గరున్న ఎయిర్పోర్ట్ ఏది ఉందో వాళ్ళకి ఫోన్, వాళ్ళ మతలబ్ చెప్తాడు, ఇట్లా గుండెపోటు వచ్చింది మనిషిని కాపాడాలంటే వాళ్ళు ఎమర్జెన్సీగా వాళ్ళు ల్యాండ్ చేస్తారు. ల్యాండ్ చేయడమే కాదు, ఈ విమానం ఆగే వరకు డాక్టర్లు అందరూ వస్తారు, అంబులెన్స్ వస్తుంది, అన్నీ వస్తాయి. అక్కడ మనిషి ప్రాణం విలువ ఎంత అనేది వాళ్ళకు తెలిసినంతగా వీళ్ళకి తెలియకపోతే ఎట్లా? రైతులను కాపాడడానికి కదా కేసీఆర్ చేసింది. అంటే ఒక్కోసారి బాధ అనిపిస్తుంది, తెలంగాణ 2014కు ముందు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నది. కిరణ్ కుమార్ రెడ్డి అన్నాడు వైర్ల మీద బట్టలు వేసుకోవాలి. చాలామంది అన్నారు, ఈనాడు పత్రిక కూడా రాసింది, తెలంగాణతో అంధకారం అయితే తెలంగాణ అంతా అని. అంటే ఆనాడు ఆంధ్రలో మాటలన్నీ మనం విన్నట్టయితే మీకు పరిపాలన చేత కాదు, మీకు కరెంటు రాదు, మీరు ఇక శ్రీకృష్ణ కమిటీ అయితే ఎన్ని పేజీలు రాసిందమ్మా. తెలంగాణ అయితే మొత్తం ఇక్కడ నుంచి చైతన్య పోతుంది, నారాయణ పోతుంది, పరిశ్రమలు పోతాయి, ఇండస్ట్రీలు అన్నీ మూతపడతాయి, నిరుద్యోగ సమస్య పెరుగుతుంది, తర్వాత ఆంధ్రుల మీద దాడులు జరుగుతాయి, కూకట్పల్లి షేర్లింగంపల్లి కాడ భద్రత ఉండదు, అందుకే గవర్నర్ దగ్గర పెట్టాలి లా అండ్ ఆర్డర్, ముఖ్యమంత్రి దగ్గర తీసుకొని, ఇవన్నీ నానా కూతలు కూసింది కదా శ్రీకృష్ణ కమిటీ. ఏం జరిగింది తెలంగాణ వచ్చినాక? ఆంధ్రుల మీద ఏమైనా దెబ్బలు పడ్డాయా, ఎఫ్ఐఆర్లు అయినాయా? కూకట్పల్లి షేర్లింగంపల్లి జనం అంతా కార్పొరేటర్లను ఎమ్మెల్యేలంతా టీఆర్ఎస్ వాళ్ళని గెలిపేయలేదా? అంటే ఇష్టం వచ్చినట్టు విషం కక్కుతారు కోపం వచ్చినప్పుడు, లేకపోతే ఇయ్యద్దు అనుకున్నప్పుడు. ఆ కోపం అంతా శ్రీకృష్ణ కమిటీ కూడా మినాయింపు కాలే దానికి. పెద్ద జడ్జి, మిగతా వాళ్ళంతా ఐఏఎస్లు, ప్రొఫెసర్లు. అంటే ఇట్లా విషం కక్కుతారనే సంగతి ప్రజలకు తెలియాలి. మనం అమాయకులం, మనల్ని పక్కదారి పట్టిస్తున్నారు, అబద్ధాలు చెప్తున్నారు. ఏమైందంటే కొద్దిగా వాళ్ళది పై చేయింది. మనసారేమో నేను అన్ని మంచిగా చేసినా కదా, ప్రజలు నాకే ఓట్లేస్తారు అనుకున్నాడు. కానీ వాళ్ళు అట్లా అర్థం చేసుకోలేదు. బాగా తిన్నాడట కదా. ఇప్పుడు మనోళ్ళు ఎట్లుంటాడే, సూర్యుని చూపెట్టామనుకో డాబా ఎక్కి, సూర్యుని చూడరు, ఏళ్ళు చూస్తారు. సూర్యుని చూస్తే కళ్ళలో నీళ్ళు వస్తాయి, ఎందుకంటే ఇన్ని మంచి పనులు చేసిండు కదా అని గౌరవం వస్తుంది. ఏళ్ళు చూస్తారు ఇట్లా. కేసీఆర్ ఏం చేసిండు, నీకు కడుపుకు ఆకలి తీర్చిండు, చచ్చిపోతే 6 లక్షలు ఇచ్చిండు, అదివరకు రూపాయి ఇచ్చిన దాఖలు లేదు. అదివరకు ఏమన్నారమ్మా, మనం పైసలు ఇస్తే కనుక వాళ్ళు పైసల కోసమే చత్తారని చెప్పి ఎంత అవమానకరంగా మాట్లాడిండ్రు. తెలంగాణ వచ్చినా కేసీఆర్ లేకపోతే ఇచ్చినాం మేము ఇచ్చినాం అని చెప్పుకుంటాను. మరి మీరు ఇచ్చే పోటుగాళ్ళు అయితే మీరు 99 ఎందుకు వేయలేదు? అప్పుడు 2000 సంవత్సరంలో 41 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో నేనే సంతకాలు తీసుకొని చిన్నారెడ్డి సపోర్ట్తోని మెమోరాండం ఇచ్చినాం కదా సోనియా గాంధీకి. మరి అప్పుడు ఎందుకు వేయలేదు తెలంగాణ? అప్పుడు బీజేపీ మీద ఎందుకు ఒత్తిడి తేలే? ఓ లెటర్ రాసి కూర్చుంటారు, దుకాణం మూసేసుకుంటారు. కాకినాడలో మీటింగ్ పెట్టి ఒక్క ఓటు 2 రాష్ట్రాలన్న బీజేపీ, నువ్వు అప్పుడే తెలంగాణ కోసం మీ పార్టీని ఒప్పిస్తే కాంగ్రెస్ సపోర్ట్ చేసేది కదా, అప్పుడే తెలంగాణ వచ్చేది కదా. కేసీఆర్ వచ్చేవాడా? ఇంతమంది వచ్చేవాళ్ళ, 1200 మంది వచ్చేవాళ్ళ. కేసీఆర్ వచ్చి పార్టీ పెట్టి ఉద్యమం ముందు పోతున్న క్రమంలో మాతో పొత్తుగలవండి, మేము అధికారంలోకి రావాలంటే మీ సపోర్ట్ కావాలి. గులాం నబీ ఆజాద్ వచ్చి కేసీఆర్ ఇంట్లో మంతనాలు చేసి డి శ్రీనివాస్ మొన్న చనిపోయిన డి శ్రీనివాస్ ఆయన పొత్తుకు సహకరిస్తే కదా తెలంగాణ కాంగ్రెస్ ఇక్కడ అధికారంలోకి వచ్చింది. రాజశేఖర రెడ్డి 20 ఏళ్ళు ఉంటానండి చంద్రబాబు నాయుడు. ఆయన అడ్డుకున్నది ఎవరు? తెలంగాణ ద్రోహి చంద్రబాబు నాయుడు అని చెప్పి కాంగ్రెస్తో పొత్తు కలిసి తెలంగాణ ఓట్లు చీలొద్దని చెప్పి ఇవాళ అందరూ మేమంటారు. బీజేపీ నేను చేపట్టే వచ్చింది అంటది, కాంగ్రెస్ నేను చేపట్టే వచ్చింది, అమరవీరులు మేము చచ్చినాం కాబట్టే వచ్చింది. అమరవీరుల త్యాగాలు డెఫినెట్గా గొప్పయే. సోనియా గాంధీ మనసును తెలంగాణ వైపు తిప్పింది యాదిరెడ్డి ఆత్మహత్య. ఉద్యమము చల్లబడ్డప్పుడల్లా లేపింది ఆత్మహత్యలే. తప్పని నేను అవి జరిగినాయి, కానీ జరగకూడని అవి. అదే బాధ. తెలంగాణలో బాధ అంతే ఏంటంటే 1200 మంది భవిష్యత్తు ఉన్న పిల్లలు చచ్చిపోయారు కదా అని బాధ. సరే దాని లోతుల్లో పోకుండా మనం మాట్లాడుకుంటే
ఇన్ని త్యాగాల తర్వాత తెలంగాణ వస్తే దాన్ని ఒక బంగారు తెలంగాణ మార్చే క్రమంలో ఆయన చేయగలిగింది కొంత చేసిండు. నీళ్ళు ఇచ్చిండు. అదివరకు 20 లక్షల ఎకరాలకు వచ్చాయి, 85 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చిండు. తర్వాత ఆత్మహత్యలు వరుసగా వారానికి 10-12 అయ్యేటి ఆగినాయి, వారానికి 1-2, అది కూడా నీళ్ళ కోసం కాలే. నీళ్ళు ఎక్కువ సమస్యలు వచ్చినాయి, నీళ్ళు లేక సమస్యలు రాలే. అయితే ఎక్కడ చూసినా కూడా నీళ్లు నిండు కనబడుతున్నాయి తెలంగాణ అప్పుడు ఆ రోజుల్లో. ఎండాకాలంలో కూడా అలుగు దొరికినాయి చెరువులు, కాలువలు. మిషన్ కాకతీయ ఒకసారి రిపేర్ చేసినాక చెరువులను ఎన్నడూ మళ్ళీ అవి తెగలేదు, గన్లు పడలేదు. అదివరకు ఒక్క వార్త ఎట్లా వచ్చేదంటే రాత్రి భారీ వర్షం 100 చెరువులకు గండి అని వచ్చేది. అటువంటి వార్తలే లేవు కదా 10 ఏళ్ళు. నీకేమైనా పాలమూరు లేబరు వలసపోయిన వాళ్ళు అంతా వెనుకపోయినారు కదా, మళ్ళీ పంటలు పండించుకున్నారు కదా. వాళ్ళ పొలాలలో పనిచేయడానికి గంగావతి, రాయచూరు, కర్నూలు, కడప నుంచి లేబర్ వచ్చి పనిచేసింది కదా వలసపోయిన వాళ్ళ పొలాలలో. మనుషులే వలస వచ్చుడు కాదు, వలసపోయిన మనుషులు వాపసు వచ్చిండ్రు, వలసపోయిన పక్షులు కూడా వాపసు వచ్చినాయి. ఎక్కడ చూసినా కలకల్లాడింది, పచ్చదనం పెరిగింది, 2 డిగ్రీల టెంపరేచర్ తగ్గింది పాలమూరు జిల్లాలో. ఇవన్నీ కేసీఆర్ చేసిన గొప్ప పనులు కాదా? అయితే సింగరేణి ముచ్చటకు వస్తే అన్న కొన్ని అంశాలు సింగరేణి కార్మికులకు తెలవాల్సిన అవసరం ఉన్నది. అది మీలాంటి వాళ్ళు చెప్పాలి. మొన్న ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నా, బయట టిఫిన్ చేయడానికి పోయినాం. ఒక సింగరేణి కార్మికుడు వచ్చి కేసీఆర్ వారసత్వ ఉద్యోగాలు ఇయ్యలే, మా పొట్ట కొట్టిండు, మేము అక్కడ ఉద్యోగాలు చేసేటప్పుడు మా క్వార్టర్స్ ఉంటాయి కదా, అందులోకి వచ్చి తొంగి చూసిండు అటు ఇటు, నేను అధికారంలోకి రాని అజ్జెత్తా ఇజ్జెత్తా అని చెప్పేసి చేసిండు. కేసీఆర్ చాలా చేసిండు సింగరేణి కార్మికులు. అసలు ముచ్చట్లు తెలివై వాళ్ళకు. ఇప్పుడు అదివరకే వారసత్వ ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పి వాళ్ళు మన దగ్గరకు వచ్చారు. ఇచ్చిందే కేసీఆర్ కదా వారసత్వ ఉద్యోగాలు. ఈ ముచ్చట వాళ్ళకి తెలియదు. ఇప్పుడు కొంతమంది అయితే అక్కడ పనిచేస్తాను కదనమ్మా, సార్ వచ్చినాక 1 ఇయర్ లోపల ఇచ్చాడు వారసత్వ ఉద్యోగాలు. చాలా ఎవరైనా బోనస్లు పండుగలకు ఇస్తారా అమ్మా? ఎప్పుడు నష్టాలు చూపెట్టిండ్రు అదివరకు, ఎన్ని డబ్బులు ఇచ్చిండ్రు. మొన్న ఎలక్షన్ల ముందు కూడా ఇచ్చిండ్రు కదా. ఇప్పుడు తిన్న మేలు మరిస్తే ఆ పాపం తలుగుద్ది అంటారు కదా, ఆ మరిచేటట్టు చేస్తున్నది ఎవరు అని అనుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే 2 ఉన్నాయమ్మా. నేనేం ఎలక్షన్లో పోటీ చేస్తోంది కాదు, ప్రజలు నాకు ఓటేయలేరని నాకేం బెంగలేదు. ప్రజలకు కూడా సోయి ఉండాలి కదా. ఇప్పుడు నీ ఇంట్లో ఇవ్వలేదు కావచ్చు, నీ పక్కింట్లో ఇచ్చిండు కదా. అన్నీ నాకే కావాలి, ఎప్పటికప్పుడే కావాలంటే అవుతాయా? ఓపిక పట్టాలి కదా. 20 ఏళ్ళ నుంచి ఇయ్యని ఉద్యోగాలను కేసీఆర్ వచ్చినాక ఇచ్చిండు కదా డిపెండెంట్ ఉద్యోగాలు. ఉద్యోగుల సంఖ్య పెరిగిందా లేదా? ఉద్యోగుల సంఖ్య పెరిగింది, రక్షణ ఎక్కువ పెరిగింది, డివిడెండ్స్ ఇచ్చిండు, బోనస్లు ఇచ్చిండు. ఇవన్నీ మర్చిపోతే ఎట్లమ్మా? అంటే మనం రాజకీయ నాయకులను అనొచ్చు తప్పుదారి పట్టిస్తాను అబద్ధ, నీ తెలివేది అని అడుగుతున్నా. సరే నీళ్ళ లెక్క నీకు తెలియదు, కానీ ఈ లెక్క తెలవాలి కదా నీకు. యూనియన్ లీడర్లు ఉంటారు కదా, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండు, కొన్ని ఖాళీలు అన్నమాట వాస్తవం. అవి కూడా భర్తీ అయ్యేటి కదా. ఎట్లా చెప్పుకుంటారంటే రేవంత్ రెడ్డి నేను అధికారంలో రాగానే 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చిన అన్నాడు. ఆ 30,000 ఉద్యోగాలన్నీ నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు చేసి ఇవ్వడానికి సిద్ధం చేసింది కేసీఆర్ గవర్నమెంట్ కదా. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి నిరుద్యోగులది మెయిన్ పాత్ర, కీలక పాత్ర. కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వలేదు, నోటిఫికేషన్లు ఇవ్వలేదని ఆనాడు రోడ్డెక్కిర్రు నిరుద్యోగులు. ఇవాళ కాంగ్రెస్ను లావర్తిన నిరుద్యోగులు ఇవాళ అదే పరిస్థితి. రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు, రాస్తారోకాలు. ఈ 6 నెలల పొద్దుల ఇలా చూస్తున్నాం మనము 30,000 మందితోని టీఎస్పీఎస్సీని ముట్టడించిండ్రు. గ్రూప్ 1:100 రేషియో అన్నారు అభ్యర్థుల ఎంపిక. తర్వాత గ్రూప్ 2 పోస్టులు పెంచుతామన్నారు, గ్రూప్ 3 పోస్టులు పెంచుతామని అన్నారు. ఇవి ఏవీ లేవు, జాబ్ క్యాలెండర్ లేదు, అటుకి ఎక్కించారు. ఇప్పటిదాకా మాట్లాడుకున్న ఆకునూరి మురళి కానీ, కోదండరామ్ కానీ, బల్మూరు వెంకట్ కానీ, వీళ్ళందరూ. బల్మూరు వెంకట్ ముచ్చట మాట్లాడితే అన్న, ఏడ నిరుద్యోగులు ఉంటే ఆడ లెంకులాడుకుంటూ పోయితే ఇట్లా కింద కూర్చునేటోడు. ఇలా నిరుద్యోగుల సమస్యల మీద మాట్లాడినే పాపాను పోతలేదు. ఇలా నిరుద్యోగులు అందరూ రోడ్ల మీదకి ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. దాని గురించి ఏం చెప్తారన్న? అంటే మా మాటలు నమ్మలేదమ్మా నిరుద్యోగులు. నేను సంవత్సరం లోపల ఇదే నిరుద్యోగులు రోడెక్కుతారు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానంటాడు. 2 లక్షలు లేవు అక్కడ. ఉన్న ఉద్యోగాలు 90,000 నుంచి 1,00,000. అవి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చి రెడీగా ఉన్నాయి. ఎలక్షన్ల తర్వాత ఆ ఉద్యోగాలు కూడా వస్తాయి. ఇవ్వడానికి 30-40 వేల కంటే ఎక్కువ ఉండవు అని కూడా ఆ రోజు మేము చెప్పినాం. రెండవది, వీళ్ళ భ్రమలన్నీ ఏడాది అయితే తొలగిపోతాయి, మళ్ళీ రోడ్లు ఎక్కుతారు, మళ్ళీ వీళ్ళంతా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా, అప్పుడు కాంగ్రెస్కు వ్యతిరేకంగా మళ్ళీ మొదలు పెడతారు. తర్వాత మొత్తం దేశంలో తెలంగాణ ఇచ్చిన ఉద్యోగాలు ఏ రాష్ట్రంలో ఇవ్వలేదని కేటీఆర్ గారు చెప్పారు, మేము చెప్పినాం. లెక్కలతో పాటుగా 1,60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పినాం. ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ది 30,000 40,000 అని లెక్క ఉంటుంది, అది కాదు కదా. రిక్రూట్మెంట్ బోర్డులు చాలా ఉంటాయి కదా. ఒక ఎలక్ట్రిసిటీలో 22,000 ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేస్తామంటే హైకోర్టు అడ్డుపడ్డది కాబట్టి
వాళ్ళకి సాలరీస్ అయితే ఇస్తున్నాడు కదా సమానంగా. అవును. ఆడ 22,000 మందిని భర్తీ చేసినట్టే కదా, అది వాళ్ళ ఉద్యోగాలకు భద్రత ఉన్నది కదా. వాళ్ళే కాకుండా సింగరేణిలో రిక్రూట్మెంట్ అయింది, తర్వాత డాక్టర్స్ది వైద్య శాఖలో రిక్రూట్మెంట్ అయింది, స్టాఫ్ నర్సుల దగ్గర నుంచి అటెండర్ల దగ్గర నుంచి డాక్టర్ల దాకా అక్కడ రిక్రూట్మెంట్ అయింది. ఇంకా కొన్ని ఉండొచ్చు వేకెన్సీలు, అవన్నీ కలిపితేనే 40,000 అవుతాయి మిగిలినవి. తర్వాత ఎందుకంటే హైయర్ ఎడ్యుకేషన్లో కొన్ని పెండింగ్ ఉండే, ఉస్మానియా యూనివర్సిటీ లాంటి శాతవాన్ లాంటి యూనివర్సిటీలలో వాళ్ళే కూడా నోటిఫికేషన్ ఇచ్చారు కానీ అది కాలేదు ఇంకా అప్పటికి. అయితే ఇవన్నీ లెక్కలేస్తే తర్వాత పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు సపరేట్ ఉంటుంది. అంటే ఇవన్నీ లెక్కలేసినట్టయితే 160,000 ఉద్యోగాలు వచ్చినాయి. అంటే ఎక్కడి నుంచి వస్తాయమ్మ ఉద్యోగాలు? వాళ్ళకి మళ్ళీ అర్థమయ్యేటట్టు నేను చెప్తున్నా నిరుద్యోగులకు. మొత్తము రాష్ట్రంలోనే ఏ రాష్ట్రంలోనైనా, భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలోనైనా కూడా ఉద్యోగాలు 1% ఉంటాయి జనాభాకు. మనది 4 కోట్ల మంది జనాభా ఉన్న మన రాష్ట్రం, 4 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి ప్రైవేట్లో, గవర్నమెంట్లో. అయితే మన దగ్గర హైదరాబాద్ పెద్దగా ఉంది కాబట్టి ఇంకో 2 లక్షల ఉద్యోగాలు ఎక్కువ ఉన్నాయి. దాదాపు 5 నుంచి 6 లక్షల ఉద్యోగాలు మన దగ్గర ఉన్నాయి, చిన్నవి పెద్దవి కాంట్రాక్టులు అన్నీ కలిపి. అయితే 1.5% ఇస్తేనే మన జీతాలకును పెన్షన్లకు 50% బడ్జెట్ పోతుంది. మరి ఇంకో శాతం 1% పెంచినాం అనుకుందాం, అంటే 100 మందిలో 2కి ఉద్యోగాలు వచ్చాక కూడా 3కి ఇచ్చినామని అనుకుందాం. ఇక నీకు రోడ్లకు డబ్బులు ఉండవు, దవాఖానలో మందులకు డబ్బులు ఉండవు, ఏది ఉండదు. సంక్షేమానికి అన్ని సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, ఓన్లీ జీతాలే, పెన్షన్లు జీతాలు, ఇవి తప్ప ఇంకేమి ఉండవు. ఎవడన్నా దస్తానంటే కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఉండదు. అంటే వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది చదువుకున్న వాళ్ళు కదమ్మా. ఇప్పుడు చదువురాని ప్రజలకేమో నీళ్ళ గురించి లెక్కలు తెలియని అనుకున్నాం. మరి చదువుకున్న ఈ నిరుద్యోగులకు అంత మైకు పెడితే అలా గంట మాట్లాడతారు కదా. మరి వీళ్ళు ఆలోచించాలి, ఉద్యోగాలు ఎక్కంటాయి. ఎవరైనా ఇప్పుడు రేవంత్ రెడ్డి అయినా మాయమాటలు చెప్పగానే ఎట్లా నమ్మి 2 లక్షలు ఇస్తామని మేము చెప్తున్నామో అప్పుడు దాన్ని నమ్మలేదు. ఉంటాయి 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి లేవు కదా. క్యాలెండర్ ఎట్లా తయారు చేస్తారు? జాబ్ క్యాలెండర్ ఆకునూరు మురళి మేము తయారు చేసినామని చెప్పిండు. మరి ఆయన నిరాహార దీక్ష చేయొచ్చు కదా పోయి, నేను తయారు చేసిన జాబ్ క్యాలెండర్ను మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేరని చెప్పి ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో పోయి నిరాహార దీక్ష చేయొచ్చు కదా ఆకునూరు మురళి. రేవంత్ రెడ్డి దగ్గర పోయి జాబ్ క్యాలెండర్ తయారు చేసినోడు ఆడ పోయి డిమాండ్ చేయొచ్చు కదా. మళ్ళీ మైకుల ముందుకు వచ్చి కేసీఆర్ను కేటీఆర్ని తిడితే ఏమొస్తుంది కొత్తగా? నీ మాటలు నమ్ముతారా జనం? ఇదే నిరుద్యోగులు ఆకునూరు ఇంటి మురళి మీద దాడి చేయాలి. ఎందుకంటే నువ్వు ఆ జాబ్ క్యాలెండర్ తయారు చేసి నువ్వు టీవీల కాడ కాదు మాట్లాడాల్సింది, నువ్వు తిట్టాల్సింది కేటీఆర్ను కేసీఆర్ను కాదు, మాకు ద్రోహం చేసిన వాడిని తిట్టాలని చెప్పి ఆయన మీద ఒత్తిడి తేవాల్సిన అవసరం నిరుద్యోగుల మీద ఉన్నది. ఇలా నిరుద్యోగులు ఆలోచించాల్సింది ఏంటంటే ఏ ప్రభుత్వం కూడా లేని జాబులను క్రియేట్ చేయదు, బడ్జెట్ దానికి పర్మిట్ చేయదు. 80% స్వయం పోషకంగానే ఉండాలంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఎంతోమంది వాళ్ళకి ఏది దొరుకుతుంది వృత్తి, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లు ఉన్నాయి, వాటిలల్లో నెట్వర్క్ మార్కెటింగ్లలో కొన్ని లక్షల మంది ఏదో ఇన్కమ్ వచ్చింది ప్రయత్నం చేసుకుంటాను, రకరకాల బిజినెస్లు పెట్టుకుంటాను, ట్యాక్సీలు నడుపుకుంటాను, క్యాబులు నడుపుకుంటాను, ఊబర్ ఓలాతో టైప్ అయిన్లు, ఇవి ఏదో ఒకటి దొరికింది చేయాలి. తర్వాత చాలా దేశాలకు ఇక్కడ నుంచి పోవచ్చు. కొద్ది ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు కారు నడపడం నేర్చుకొని దుబాయ్ పోయినట్టయితే కనీసం నెలకు 50,000 రూపాయలు వస్తాయి అక్కడ. నేను మొన్న దుబాయ్ పోయినప్పుడు చూస్తే 10 మందిలో 9 మంది పాకిస్తాన్ వాళ్ళే. ఆ ఒక్కడే ఉంటాడంటే ఇంకా 10 మందిలో బంగ్లాదేశ్ వాడు ఆఫ్ఘనిస్తాన్ వాడు ఉంటాడు. మన దేశానికి సంబంధించిన వాడు ఒక్క డ్రైవర్ లేడు. డ్రైవర్స్కు చాలా కొరత ఉన్నది, వేల ట్యాక్సీలు ఉన్నాయి. అదే ఆస్ట్రేలియా పోతే 2 లక్షలు వస్తుంది. కొద్దిగా స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలి. నామోష నేను పీజీ చేసిన నేను కారు నడప అనే పరిస్థితి లేదు కదా. నేను ఎన్నోసార్లు ఎయిర్పోర్ట్ నుంచి అర్ధరాత్రి క్యాబ్ మాట్లాడుకొని ఏం చదివినావు అని అడిగితే సార్ చెప్పుకుంటూ ఇజ్జత్ పోతా సార్, నేను పీజీ చేసిన, ఎంటెక్ చేసిన, బీటెక్ చేసిన, అర్ధరాత్రి ట్యాక్సీలు నడుపుతలేరా? అంటే ఏదో ఒకటి చూసుకోవాలి. లేవు జాబ్స్ క్రియేట్ కావు. ఒక 2% గవర్నమెంట్లో ఉంటాయి మ్యాక్సిమం, అది తర్వాత ఒక 20% పరిశ్రమలు కావచ్చు, సాఫ్ట్వేర్ లాంటివి కావచ్చు, ఇవన్నీ కలిపితే ఇంకోటి ఏంటంటే చాలామంది లెక్కలు తెలియక మన వాళ్ళు కూడా చెప్పుకోలేక దాదాపు 20 లక్షల ఉద్యోగాలకు పైన వచ్చినాయి మా తెలంగాణలో. 25,000 పరిశ్రమలు వచ్చినాయి, చిన్నవి పెద్దవి అన్నీ కలిపి. ఒకరిద్దరికి ఉద్యోగాలు ఇచ్చిన దగ్గర నుంచి 100 మందికి ఉద్యోగాలు ఇచ్చిన లెక్క చేస్తే 25,000 ఇండస్ట్రీలు వచ్చినాయి. ఎగ్జాంపుల్ ఇప్పుడు వరంగల్లో కిటెక్స్ అని ఒకటి వస్తుంది. చాలమ్మా, అది ఒకటే కాదు, మొత్తం ఇప్పుడు టీఎస్ ఐఐసికి సంబంధించిన వెబ్సైట్లో పోయి పరిశ్రమల లిస్టు తీసుకొని ఎంఎస్ఎంఈలు ఎన్ని వచ్చినాయి,
మీడియం ఇండస్ట్రీస్ ఎన్ని వచ్చినాయి, మైనర్ ఇండస్ట్రీలు ఎన్ని వచ్చినాయి, స్మాల్ ఇండస్ట్రీస్ ఎన్ని వచ్చినాయి, మైక్రో ఇండస్ట్రీస్ ఎన్ని వచ్చినాయి, మేజర్ ఇండస్ట్రీస్ ఎన్ని వచ్చినాయి, దేనిలో ఎంత ఎంప్లాయ్మెంట్ వచ్చింది, ఉన్నాయి కదా, కళ్ళు ఉన్నాయి, బుర్రు ఉన్నది, తెలియదా? ఏం ఉద్యోగాలే రాలేదని చెప్తారు. కోదండరాం లాంటి వాళ్ళు కూడా అట్లా చెప్తే ఏమనుకోవాలి మేము? నిజంగా ఉద్యోగాలు రాలేదా? పరిశ్రమలే రాలేదా? ఐటీలో మరి 3.5 లక్షల ఉద్యోగాలు ఉన్నది, 9.5 లక్షల మంది ఎట్లా ఇల్లు? జినోమ్ వ్యాలీలో ఒక్కొక్క పరిశ్రమ కొత్తగా వచ్చిన వాటిలలో బయోటెక్ పార్కులలో, మెడికల్ డివైజెస్ పార్కులలో, ఫార్మా కంపెనీలలో ప్రైవేటే కావచ్చు, వచ్చినాయా రాలేదా? ఎమ్యూనిటీస్ ఇస్తేనే కదా వాళ్ళు కంపెనీలు పెట్టుకున్నది. అంటే వీళ్ళేమో ప్రజలకు మేము అన్ని చేసినాము, వాళ్ళ సోయి ఉన్నది, ఓట్లు ఎత్తారని వీళ్ళు అనుకున్నారు. వాళ్ళేమో సోయి తప్పి అబద్ధాలన్నీ నమ్మి, ఈ ఉద్యమం నడిపిన నాయకులే అబద్ధాలు చెప్పినప్పుడు అవన్నీ నమ్ముతారు వాళ్ళు. ఇట్లా జరిగింది. ఓ రోజు వస్తుందమ్మా మొత్తం. అంటే నేను అనుకునేది ఏంటంటే ఓ 1 ఇయర్కు నిరుద్యోగులకు జ్ఞానోదయం అయింది అనుకున్నా, 6 నెలలకే అయింది. ఇది కూడా అంతే, ఏడాదికో 2 నెలలకో సింగరేణి బొగ్గాని కార్మికులకు, రైతులకు, కూలీలకు, వలస బయటోళ్లకు, అడ్డమీద కూలీలకు, హైదరాబాద్లో ఉన్న బస్తీలలో ఉన్న వాళ్ళకు, సిటీలలో బంగ్లాలలో ఉంటోళ్ళకు నీళ్లు బంద్ అవుతాయి, కరెంటు బంద్ అవుతుంది, లిఫ్టులు బంద్ అవుతాయి, మెయింటెనెన్స్ పెరుగుతుంది. ఇవన్నీ ఎక్కువ రోజులు పట్టదు. రావాలని నేను కోరుకోవట్లేదు, కానీ ఇవన్నీ వచ్చినప్పుడు కానీ వాళ్ళు చేసిన తప్పేందో అర్థమవుతుంది. అందుకే నేనేమంటున్నా, చీకటి ఉంటేనే వెలుగు విలువ తెలుస్తుంది. అడగక ముందే కేసీఆర్ అన్ని పెడితే ఎట్లా తెలుస్తుంది? కాబట్టి అనుభవించాలి, తెలిసి రావాలి వాళ్ళకు, అప్పుడన్నా సోయొస్తుంది. ఇప్పుడు పోయిన ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమాలు ఏ పాటి నడిచినాయో అసెంబ్లీ ఎన్నికలలో కానీ లోక్సభ ఎన్నికలలో కానీ మనం తీసుకోవచ్చు. అంతే వేగంగా ఈ అలవిగాని హామీలన్నీ ఇచ్చుకుంటూ పోయారు కదన్న. ఈ అలవిగాని హామీలు 6 గ్యారెంటీలు, దాని కింద సబ్ గ్యారెంటీలు 13 ఉన్నాయి. హామీలన్నీ తీసుకుంటే 420 హామీలు అవుతాయి. ఈ హామీలు అమలు చేస్తుందని మీరు ఏమన్నా నమ్ముతున్నారా? అంటే హామీలు అన్ని అమలు చేయకపోయినా కొన్ని అమలు అవుతాయి. అయితే ఆ కొన్ని అమలు చేయడానికి ఏమైందంటే 2 మార్గాలు ఉంటాయి వాళ్ళకు. ఒకటేమో అభివృద్ధి మొత్తం ఆగిపోతుంది సంక్షేమం కోసము. అప్పుడు కేసీఆర్ అన్నప్పుడు అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళు అన్నాడు. డబ్బులు లేకపోయినా కూడా అప్పు తీసుకొచ్చి డెవలప్ చేసిండు. వీళ్ళు ఎంతసేపు అప్పుల గురించి మాట్లాడతారమ్మా, 6 లక్షల కోట్లు 7 లక్షల కోట్లు అని. బట్ ఆదాయం ఎంత పెంచిండు అనేది ఒకరైనా మాట్లాడతాను. 59,000 కోట్లు ఉన్న ఆదాయాన్ని 2 లక్షల కోట్లు చేసిండు ఆయన. అంటే ఒక 4 ఏళ్ళు ఆయన పెంచిన ఆదాయాన్ని కడితే అప్పులు అనేది వెళ్ళిపోతాయి. మళ్ళీ తర్వాత వచ్చిందంత ఆదాయమే కదా. అంటే ఈ వాళ్ళకి అవసరమేం చెప్తారు, అవసరం లేని చెప్పారు. జనం ఏమో మరి అడగాలి కదా, ఏడబెట్టిండు మరి 7 లక్షల కోట్లు అంటే తిన్నాడు అంటారు, 6 లక్షల కోట్లు తిన్నాడు అంటారు. తినొస్తుందా 6 లక్షల కోట్లు? అరుగుతుందా తింటే 6 లక్షల కోట్లు? ఏది పడితే అది మాట్లాడతారమ్మా. చాలా బాధ అనిపిస్తుంది ఇటువంటి వాళ్ళ మధ్యలో మనం ఎట్లా ఉండగలుగుతున్నాము అని. రైతుల గురించి తీసుకున్నట్లయితే ఇప్పుడు ఆత్మహత్యలు మళ్ళీ పెరిగిపోయినాయి. పోయిన ప్రభుత్వంలో సంక్షేమం పథకాలు ఏవైతే ఉన్నాయో రైతులకు బాగా మేలు చేసినాయి. ఇప్పుడు 10,000 ఆయన ఇస్తా అంటే నేను 15,000 ఇస్తాను అన్నాడు. మరి ఇప్పుడు పరిస్థితి ఏంది? దాన్ని ఎట్లా తీసుకోవచ్చు? ఎక్కడ ఇస్తాడమ్మా? ఇప్పుడు మా మిస్సెస్ పేరు మీద 2 ఎకరాలు ఉన్నది. కేసీఆర్ ఉన్న రోజులు రైతు బంధు పడ్డది. ఇప్పుడు ఈయన వచ్చిన కానీ రైతు బంధు ఆ 2 ఎకరాలకు ఇప్పటికి పడలేదు. నాదే చెప్తున్నా, నా కేసే. ఫస్ట్ విడత మొత్తం పడ్డాయనంట. మరి పడాలి కదా, మరి 2 ఎకరాలే కదా. పడలేదు, ఇప్పటికి పడలేదు. ఎంక్వైరీ చేసుకోమని మొత్తం అందరికీ వేసినామని వాళ్ళు చెప్తారు. నాకు తెలిసింది నేను చెప్తున్నా. అట్లా నా దగ్గర చాలామంది చెప్పిండ్రు మాకు రాలేదని. యాదే ఎకరం 2 ఎకరాలకు రాలేదు కాబట్టి వాళ్ళు పెద్ద పట్టించుకోలేదు. ఎంతమందికి రాలేదు అట్లా? ఎందుకు రాలేదు చెప్పాలి. ఇప్పుడు నేనైతే అందరికి తెలిసిన వ్యక్తిని కదా, ఎంక్వైరీ చేసుకొని మా మిసెస్ పేరు మీద ఎందుకు పడలేదు అంటే నేను అనేది ఏంటంటే మాయమాటలు చెప్తే నడవదమ్మా. అంటే ఆయన ఇవ్వాల్సిన టైంకి ఇవ్వలేదు. పంట చేతికి వచ్చిన తర్వాత ఇస్తే ఉపయోగం ఏమున్నది అంటే నాట్లేసే ముందు ఇవ్వాలి. అట్లా ఇవ్వకుండా ఇక కోతకు వచ్చే టైంకి ఇచ్చిండు ఆయన, పంట చేతికి వచ్చే టైంకి ఇచ్చిండు. అప్పులన్నీ పెరిగిపోయినాయి వాళ్ళకు. ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ చేస్తానంటాడు. చేస్తాడు. ఎందుకు అని అంటే 1 నెల ప్రభుత్వ ఖజానాకు వచ్చే ఆదాయం మొత్తాన్ని వాళ్ళకి ఇస్తే అయిపోతుంది. ఒక మార్గం. రెండో మార్గం ఏంటంటే కేసీఆర్ చేసినట్టుగానే అప్పులు చేయాలి. అయితే కేసీఆర్ అప్పులు తీసుకొచ్చి సంక్షేమానికి పెట్టలే, అప్పులు తెచ్చి అభివృద్ధి మీద పెట్టిండు. కాబట్టి 60,000 కోట్లు 59,000 కోట్ల నుంచి 2 లక్షల కోట్లకు పోయింది. ఈయన సంక్షేమానికి ఇస్తే పెరుగుతుందా? ఇంకా వడ్డీలు పెరుగుతాయి, దాని మీద వడ్డీ పెరుగుతుంది. ఆయన కనుక 4 ఏళ్ళు ఉండి కనీసం ఈ 13 హామీలను అమలు చేసినా కూడా 20 లక్షల కోట్లకు పోతుంది అప్పు. ఒకవేళ ఆయన చేయదలుచుకుంటే అభివృద్ధిని సంక్షేమాన్ని సమానంగా చేయదలుచుకుంటే వచ్చే ఆదాయం అంతా అభివృద్ధి పోతుంది. ఈ తెచ్చిన అప్పులన్నీ సంక్షేమానికి పోతాయి.
ఈ కేసీఆర్ 6 లక్షల కోట్లు చేసిండో లేదో కానీ ఈయన మాత్రం ఇంకొక 10 లక్షల కోట్లు చేస్తాడు. లేకపోతే వేరే మార్గమే లేదు ఆయన దగ్గర. ఆదాయం పెంచుకోవడానికి ఇంకా వేరే మార్గాలు ఏం లేవు. కాబట్టి ఏం చేసినా ఒక ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్ ఉండాల్సి వస్తుంది. సరే, ఆయన చుట్టూ ఎవరైనా మంచి మేధావులను పెట్టుకొని ఇంకా ఆదాయాలు ఎట్లా పెంచాలి, ఇందాక నేను కాళేశ్వరం చెప్పిన కదా, కరెంటు బిల్లులు పే చేయడానికి ఎట్లా ఎన్ని రకాలుగా అవకాశాలు ఉన్నాయని అట్లా కనుక రేవంత్ రెడ్డి ఈ భేషజాలకు పోకుండా కేసీఆర్ని తిట్టకుండా ఒక మేధావిలాగానే ఆలోచించి మేధావులను పెట్టుకొని విషయ పరిజ్ఞానం ఉన్నోళ్ళని పెట్టుకొని అట్లా చేస్తే ఆయన కొంతకాలం కొనసాగుతాడు కావచ్చు. కానీ ఇప్పటివరకు అయితే అట్లాంటి ఛాయలు కనబడట్లేదు. ఎంతసేపు ఎలక్షన్లు అయిన తర్వాత కూడా నేను రాజకీయాల జోలికి పోనన్నాడు, మళ్ళీ మొదలు పెడతాను. ఇప్పుడు ఒక అంశం మాట్లాడుకోవాలన్నా, రేపు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి మిలాఖత్ అనే అంశం ఒకటి తెర మీదకి వస్తుంది. రేపు మిలాఖత్ అవుతారు. ఆ మిలాఖత్ ఏమైనా తెలంగాణకు ప్రయోజనాలు చేకూర్చే విధంగా ఉంటుందా, లేకపోతే ఆంధ్రాకి ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయా? ఎట్లాంటి మాటలు మాట్లాడే అవకాశాలు ఉంటాయి? ఇప్పుడు వాళ్ళిద్దరు వేరు కాదు కదమ్మా, వాళ్ళిద్దరు వేరు. చంద్రబాబు లేకుండానే పిసిసి ప్రెసిడెంట్ అయ్యిండు, చంద్రబాబు లేకుండానే ముఖ్యమంత్రి అయ్యిండా. ఇప్పుడు బయటికి మా ప్రజాభవన్లో కలుసుకోవడానికి మీడియా ముందు కళ్ళు కప్పడానికి కానీ రోజు మాట్లాడుకుంటలేరు వాళ్ళు. ఈయన ప్రమాణ స్వీకారానికి పోనంత మాత్రాన మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయనతో మాట్లాడకుండానే ఉన్నాడా? మొత్తం ఆయన గెలిపించడానికి కష్టపడ్డది టీడీపీ. కనీసం క్యాండిడేట్లను కూడా పెట్టలేదు. ఎంత లేదన్నా వాళ్ళకు పర్సంటేజ్ ఉంది కదా. పోయినసారి ఎన్నికల్లో 15 మంది దాకా గెలిచారు కదా. మరి ఎందుకు వాళ్ళు ఎమ్మెల్యేలను నిలబెట్టలేదు, ఎందుకు ఎంపీలను నిలబెట్టలేదు? ఎవరి కోసం, ఎవరిని ఉద్ధరించడానికి? ఇవన్నీ డ్రామాలమ్మా. నిజంగానే రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉండి నేను పోటీ పడతా ఆయనతో అంటున్నాడు చంద్రబాబు నాయుడుతో. రేపు నీ మీటింగ్లో ఎజెండాలో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఉపసంహరించుకోవాలి, అది జగన్ పెట్టింది కదా. పోతిరెడ్డిపాడు దగ్గర నీళ్లను ఏదైతే రూల్ ప్రకారము వరద నీరు వచ్చినప్పుడే తీసుకుపోవాలి, నాగార్జున సార్లో పోలీసులను ఉపసంహరించుకోవాలి, కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులను అప్పచెప్పద్దు, వీటి మీద ఏకాభిప్రాయానికి రమ్మని. రేపు బొంగలు పెట్టంగానే ఏమంటారంటే 10 ఏళ్ళ ఉమ్మడి రాష్ట్రంలో విభజన జరగలేదు, మాకు కరెంటు డబ్బులు రావాల్సి ఉండే, సీలర్లో పోయినవి ఉన్నాయి కదా కొన్ని థర్మల్ పవర్ ప్లాంట్స్ అన్నీ, మాకు రావాల్సిన బకాయిలు చెల్లించలేదు, ఆంధ్ర గవర్నమెంట్ నుంచి మాకు రావాలి. ఈ 2-3 మంచి ముచ్చట్లు చెప్పి ఛాయ్ తాగి ఎవరికి వాళ్ళు సపరేట్ అవుతారు. లోపల జరిగేది జరుగుతూనే ఉంటుంది. మళ్ళీ ఏంటంటే రేపు మహాకూటమిని ఎట్లా పెట్టాలి, రేపు కాంగ్రెస్లోకి వెళ్ళి ఏమన్నా రేవంత్ రెడ్డికి ఇబ్బంది ఉంటే మహాకూటమికి ఆయనే మళ్ళీ ముఖ్యమంత్రి క్యాండిడేట్ అవుతాడు. ఇదే బీజేపీ, ఇదే జనసేన, ఇదే చంద్రబాబు తెలంగాణలో రేవంత్ రెడ్డిని ముందు పెట్టుకొని పోతారు. ఎందుకంటే ఈ 4 ఏళ్ళు నేను కొనసాగేటట్టు కనబడతలేదు కాంగ్రెస్ పార్టీలో. అంటే ఇవన్నీ డ్రామాలు. నేను అంటున్నా కదా, ఇప్పుడు మీ వీడియో ద్వారా నేను చెప్తున్నాను, రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది తెలంగాణకు గొడ్డలి పెట్టు, కృష్ణా నదిని మొత్తాన్ని మళ్లించేది, దాన్ని ఉపసంహరించాలని ఎజెండాలో పెట్టుకోనండి. పోనీ పోతిరెడ్డిపాడు నుంచి నీళ్ళని తీసుకుపోకుండా ఆపమనండి. నాగార్జున సార్ నుంచి పోలీసులను విత్డ్రా చేసుకోమనండి, వాళ్ళు పెట్టిన పోలీసులే కదా. కేఆర్ఎంబీకి జిఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పచెప్పమని చెప్పి కేంద్రానికి లెటర్ రాయమనండి. చేస్తాడా? అది చేస్తే ఆయన తెలంగాణ పట్ల చిత్తశుద్ధి ఉన్నట్టు. అది చేయకపోతే ఆయన చంద్రబాబు నాయుడు గులామని అనుకోవాలి. చూద్దామన్న రేపు ఏం జరుగుతుంది, ఏం ముచ్చట్లు చెప్తారనేది రేపు చూడొచ్చు మనం. అయితే ఇక్కడ టీడీపీ ఇక్కడ అడుగు పెట్టబోతుంది, రేవంత్ రెడ్డి అండ చూసుకొని చంద్రబాబు నాయుడు మళ్ళీ ఇక్కడికి రాబోతుందని ముచ్చట్లు పడుతుంది. దానికి ఏం చెప్తారన్న మీరు? వస్తే మంచిదే, తొందర రమ్మని అంటున్నా. వద్దని మనమే మీరే అంటలేను. ఇప్పుడు ఎట్లా, ఎందుకు రమ్మంటున్నా అంటే చంద్రబాబు ఒక్కసారి వచ్చి కాంగ్రెస్ వాళ్ళని గెలిపేయమంటేనే 88 సీట్లు ఇచ్చిండు టీఆర్ఎస్కు. ఇచ్చిందా? ఆయన వచ్చినందుకే. ఇప్పుడు కనుక మళ్ళీ వచ్చి పార్టీ పెట్టిండు అనుకో, కేసీఆర్ మీద పాలు కాదు అమృతాభిషేకం చేసినట్టు, పాలాభిషేకం కాదు, ఏం ఖర్చు పెట్టకుండా కేసీఆర్ మళ్ళా 50, అప్పుడు 88 మంది కదా, ఇప్పుడు 100 మందిని గెలిపించుకోగలుగుతాడు. తొందర రమ్మనాలే, రెడ్ కార్పెట్ పర్వాలి. మళ్ళీ ఆంధ్రలో చేతులకు వెళ్ళిపోయింది. ఇప్పుడేమో రహస్యంగా సాటుకు నడుస్తుంది రేవంత్ రెడ్డిను చంద్రబాబు ముచ్చట. ఇప్పుడు బహిరంగం అయింది కదా, బహిరంగం అయితే మన జనానికి తెలుస్తుంది ఆంధ్రలో పాలనలో మనకు ఎట్లుండే. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబుకి ఏజెంట్కి ఈయన పనిచేస్తే ఎట్లుంటుంది తెలుస్తుంది కదా. అప్పుడు కూడా సోయరాదా? చీకటి ఉంటేనే వెలుగు విలువ తెలుస్తుంది. కాబట్టి చీకట్లు ఇప్పుడు ఇది చీకటి యుగం, ఈ 3 ఏళ్ళలో 5 ఏళ్ళలో చీకటి. అప్పుడే కేసీఆర్ గొప్పతనం ఏందనేది అర్థమవుతుంది. నడవనియాలే. ఇప్పుడు దినం అన్నప్పుడు రాత్రి ఉంటుంది, పగలు ఉంటుంది. జీవితం అన్నప్పుడు కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. రాజకీయాలలో కూడా జనం చేసిన తప్పుల వల్ల కావచ్చు, లేకుంటే జనానికి అర్థం చేయించడంలో ఈ పార్టీ నాయకులు చేసిన తప్పుల వల్ల కావచ్చు, లేకుంటే అబద్ధాలు నమ్మే పరిస్థితి రావడం వల్ల కావచ్చు,
ఓ కష్టకాలం వచ్చింది మనకు. ఈ కష్టకాలంలో జనానికి సోయ వస్తుంది. అరే మంచిగా ఉన్నోని మనం పాడు చేసుకున్నాం, మనమే నెత్తిన పెట్టుకున్నాం కదా. ఇక అంటే సామెత ఉంటుంది కదా, ఇష్టం లేని మగడు నెత్తికి ఎక్కించుకున్నప్పుడు తన్నిన పడాలి, కొట్టిన పడాలి, గుద్దిన పడాలి. కూర తెచ్చుకున్న కోడలు కొర్రై వాత పెట్టినట్టు అనేది ఒక సామెత ఉంటుంది. అదే అట్లాంటి సామెతలు నీ దగ్గరనే ఉంటాయి. అదే ఈ సామెతలు లెక్క అవుతుంది. అన్న పార్టీ ఫిరాయింపుల గురించి ఒక ముచ్చట మాట్లాడుకుందాం. ఒక పార్టీ మీద గెలిచిన వాళ్ళు ఇంకో పార్టీలకు పోతే రాళ్లతోని కొట్టి చంపాలని మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇయ్యల్ల కండువాలు రాత్రి 6 ఎమ్మెల్సీలకు కప్పిర్రు అర్ధరాత్రి. అది మనం చూసినాం. 1 గంటకు 12 గంటలకు 1 గంటలకు కండువాలు కప్పిర్రు. మొన్నటిదాకా 6 ఎమ్మెల్యేలు మారిండ్రు. వాళ్ళ పరిస్థితి ఎటా కనబడతలేదు. సుప్రీంకోర్టు దాకా పోవడానికైనా మేము రెడీ అని బీఆర్ఎస్ నాయకులు అంటా ఉన్నారు. ఇప్పుడు పోయేటోళ్ళ గురించి, ఈ పార్టీలో చేర్పించుకునేటోళ్ళ గురించి ఏం మాట్లాడతారన్న, ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఈ ఎవరైతే పోయినలో వీళ్ళది రేపో ఎల్లుండో స్పీకరు రద్దు చేయాల్సి వస్తుంది, లేకుంటే కోర్టే చివాట్లు పెడుతుంది. ఆపగలితే ఒక 6 నెలలు ఆపుతారు కావచ్చు, కానీ ఇంకా 4 ఏళ్ళు ఉన్నది కదా. ఆ 4 ఏళ్ళు ఆపగలుగుతారా? వీళ్ళు ఎలక్షన్లలో మళ్ళీ జనం ముందుకు వస్తారు. అప్పుడు జనానికి పరీక్ష ఇది. ఈ దొంగ గొడ్లలాగా గోడ దుంకిపోయిన గొడ్లను మళ్ళీ గెలిపిస్తారా, తెచ్చుకుంటారా, లేకుంటే ఓడిస్తారా? అది ప్రజలకు పరీక్ష. అది నాయకులు ఎట్లుంటారమ్మా, ఇవాళ రేపు కాలం మారింది. వెనకట్లాగా ఈ నిజాయితీ, చిత్తశుద్ధి ఇవన్నీ ఏముండే, కృతజ్ఞతలు, చేసిన మేలును మరవని పరిస్థితి ఇట్లాంటివి ఏం లేవు. అవసరాలు ఎవరికి అవసరం ఉంటే అవసరం కోసం వాడు ఏదైనా చేస్తాడు. ఎక్కడన్నది వీళ్ళ దగ్గర ఇజ్జత్మానం లేని వాళ్ళు, నీ భాషలు చెప్పాలంటే ఇజ్జత్మానం లేని వాళ్ళని ఎన్నుకున్నందుకు మనం బాధపడాలి, సిగ్గుపడాలి. సరే ఒకసారి తెలిసిపోయింది, మళ్ళీ నెత్తిన పెట్టుకుంటామా, రేపు ఎలక్షన్లో ఓడిపోతారు. ఓడిపోయినప్పుడు మిగిలిన వాళ్ళకి తెలిసి వస్తుంది, అమ్మో మనం కూడా అటు పోయి ఉంటే మన పరిస్థితి కూడా ఆగమయ్యేది. ఇప్పుడు ఎవరైతే కొంచెం అటు ఇటు కాకుండా ఆలోచిస్తున్నారో వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, మీ కళ్ళు కూడా తెస్తాయి వాళ్ళు ఓడిపోయాక. మేము పోందే మంచిదైంది అని మీకు అర్థమవుతుంది. ఏమవుతుంది, 2-3 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉంటే ఇబ్బంది అవుతుందా? ప్రతిరోజు బిర్యానీ తింటే అరుగుతుందానమ్మా? కొన్ని రోజులు ఉపవాసాలు కూడా ఉండాలి కదా, డాక్టరే చెప్తారు కదా. కాబట్టి కొన్ని రోజులు ఉండండి ప్రతిపక్షంలో, మీకు ఒక వాయిస్ వస్తుంది, మీరు నిలదీయడానికి అవకాశం వస్తుంది. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మాట్లాడడానికి మీకు ఏం దొరకలే కదా, అవకాశమే లేకుండే కదా. ఎందుకంటే అధికార పార్టీ కాబట్టి వాళ్ళకి మైక్ రాదు ఎక్కువ. ఏం మాట్లాడతారు ఏమనంటే పోవుడే తప్ప ఏముంటుంది. ఇప్పుడు మీ తెలివి బయటపడుతుంది కదా, మీరు గట్టిగా నిలబడండి. ఇప్పుడు హైదరాబాద్ ఎమ్మెల్యేలు ఉన్నారు, హైదరాబాద్ సమస్యల మీద గట్టిగా బలంగా మాట్లాడండి. మీ జనం మీకు సపోర్ట్లు కొడతారు, రేపు ఓట్లు ఎత్తారు. మా ఎమ్మెల్యే ఎంత బాగా మాట్లాడాడు అని. రేవంత్ రెడ్డి దానిలో పోతే ఏమన్నా కోళ్ళ కమ్మినట్టే కమ్మేస్తాడు. ఏం ఉపయోగం? 4 పైసలు వస్తాయి కావచ్చు, కానీ పేరు వస్తుందా? పైసలు ఏమున్నదమ్మా, సంపాదించుకోవచ్చు, కానీ పేరు చెడ్డదంటే ఒకసారి మళ్ళీ జీవితంలో మళ్ళీ రాదు. ఇప్పుడు అందుకే కేశవరావు గారు మంచి పని చేసిండు, రాజీనామా చేసి. ఆయన ముందే అన్నాడు పార్టీ మారేటోళ్ళు రాజీనామా చేయాలని. ఆయన అన్నాడు, నిలబెట్టుకున్నాడు, ఆయన మాట నిలబెట్టుకున్నాడు. మంచి పని చేసిండు. నేను ఇలా కాంగ్రెస్ కూడా చెప్పిన ఫోన్ చేసి, నీలాగా అందరు కూడా ఆలోచించాలన్న వాళ్ళు రిజైన్ చేయాలి, అవసరమైతే మళ్ళీ పోటీ చేయాలి, లేకపోతే ఇంకోటి తీసుకో, కానీ రాజీనామా చేయాలి, న్యాయం కాదు అని చెప్పి అట్లా వీళ్ళు ఆలోచించాలి. వీళ్ళు ఆలోచిస్తలేరు. ఏమవుతుంది ఏం కాదు, ఎంతమంది పోయినా కూడా కేసీఆర్ బలము, బీఆర్ఎస్ పార్టీ బలము ఈ ఎమ్మెల్యేలలో లేదమ్మా. 39 ఉన్నారా, 36 ఉన్నారా, 32 ఉన్నారా, ఎంతమంది ఉంటుంది? మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేది ఉన్నదా? లేదు కదా. ఈ నంబర్లో లేదు కేసీఆర్ బలం. కేసీఆర్ చేసిన పనులలో ఉంది, కేసీఆర్ తెచ్చిన తెలంగాణ నినాదంలో ఉంది, తెలంగాణ ఉద్యమంలో ఉంది. ఇవాళ రేపు కొన్ని అపవాదుల వల్ల కేసీఆర్ది మసక బారచ్చు, కానీ ఎప్పటికీ మబ్బులు గమ్మే ఉంటుందా? సూర్యుడు బయటికి రాడా? వస్తాడు కదా, ఆ రోజు వస్తుంది. కాకపోతే ఆయన దగ్గర ఏమన్నా పొరపాట్లు ఉంటే కూడా ఆయన సరి చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనిషే కదా, ఆయన కూడా దేవుని బిడ్డే కాదు కదా. తప్పు చేయని వ్యక్తులు ఉంటారా? దేవుళ్ళకే తప్పులు ఉన్నాయి కదా. కాబట్టి తప్పులు ఉన్నాయి, లోపాలను సరి చేసుకుంటాడు. ఎందుకంటే ప్రజలు తిరస్కరించారు కాబట్టి ఇది మంచి సమయం. తనంతాను ఒకసారి పరీక్ష చేసుకొని నా దగ్గర ఏం లోపాలున్నాయి తెలుసుకుంటాడు. తెలుసుకొని ఆయనంతనే మళ్ళీ మంచిగా వస్తాడు మన దగ్గరికి. కాబట్టి ఇవన్నీ క్షణికమమ్మా. చూసి కళ్ళు మూసి కళ్ళు తెరిచేవారు 4 ఏళ్ళు అయిపోతుంది. మొత్తం మీద కేసీఆర్ తెలంగాణ కోసం కష్టపడ్డాడు. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన వ్యక్తిగా పనులు ఊసిపోని పసిపోరని అడిగినా వీళ్ళ చెప్తారు. అభివృద్ధి చేసిండ్రు. ఆ అభివృద్ధిని చెప్పుకోలేకపోవడంలో వెనుకబడ్డరా? అంటే చెప్పుకోకపోవడంలో వెనుకబడ్డరా? అంటే ఇంత తెలంగాణ కోసం కష్టపడ్డ వ్యక్తిని అంత దూరం ఎందుకు పెట్టారు? మన పార్లమెంట్ ఎలక్షన్స్ కావచ్చు, అసెంబ్లీ ఎలక్షన్స్. ఒకటే ఏంటంటే ఇక్కడ ప్రజలను కూడా మనం అనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే
వాళ్ళు అబద్ధాలు చెప్తున్నప్పుడు దానికి కౌంటర్గా మనం చెప్పడంలో పొరపాటు పడ్డారు. అంటే ఎంతసేపు ఏమనుకున్నారంటే మనం అన్ని మంచిగా చేసినాం కదా. ఆ, అదే బొమ్మరిల్లు సినిమాలో ప్రకాష్ రాజు సిద్ధార్థ కొడుక్కి అడగముందే అన్నీ చేస్తూ ఉంటాడు. ఆఖరికి ఒక షర్ట్ కొనియాలన్నా కూడా ఆయన చెప్పిన షర్టే కొనుక్కోవాలి. సో ఒక రోజు వస్తుంది లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటాడు, అప్పుడు కూడా నేను చూసిన అమ్మాయినే చేసుకోవాలంటాడు. అంటే అప్పుడు వాడు మొదలు పెడతాడు, ఇప్పటిదాకా పుట్టిన కాడ నుంచి అన్నీ నువ్వే చూసినావు, నేను ఇంకో 50 ఏళ్ళు కాపురం చేసే అమ్మాయిని కూడా నేను చూసుకోవద్దా, నాకు అది రైట్ లేదా, ప్రొటెస్ట్ చేస్తాడు, తండ్రి మీద తిరగబడతాడు. ఈ ప్రజలది కూడా గట్లే ఉన్నది, అడగముందే అన్నీ చేసిండు కాబట్టి తిరగబడ్డారు. ఎందుకంటే అబద్ధాలు నమ్మిళ్ళు, అసత్యాలు నమ్మిళ్ళు. దానికి 2 కారణాలు ఉంటాయి. ఒకటి వాళ్ళకి అవగాహన లేదు కాబట్టి నమ్మిళ్ళు, అది వాళ్ళ తప్పే అనుకుందాం. కానీ జెన్యున్ రీజన్ అది, వాళ్ళకి అవగాహన లేదు. మరి ఈ అబద్ధాలను కౌంటర్ చేయడానికైతే మనం సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది కదా. అయితే సార్ ఏమనుకున్నాడంటే నేను అన్ని మంచి పనులు చేసినా నన్ను గెలిపిస్తారు, పోయినసారి 88 ఇచ్చారు, ఈసారి 100 ఇస్తారు అనుకున్నాడు. కానీ జనంలో వచ్చే మార్పు ఏదైతే ఉన్నదో అది ఆయన పసిగట్టలేకపోయాడు. ఆ పసిగట్టలేకపోవడం వల్ల వీళ్ళు సరిగా దాన్ని కౌంటర్ చేయలేకపోవడం వల్ల ఆలస్యంగా చేశారు. రేషన్ కార్డులు ఇయ్యనే లేదని ప్రచారం జరిగింది. ఎలక్షన్లు అయినాక తెలిసింది 6 లక్షలు ఇచ్చినట్టు, ముందు చెప్పలేదు. తర్వాత ఉద్యోగాలు 1,60,000 ఇచ్చినట్టు డిపార్ట్మెంట్ల వారీగా మనం లాస్ట్ మినిట్లో ప్రకటించినాం. అది కూడా ఏంటంటే భారతదేశంలో ఏ ప్రభుత్వం ఇవ్వలేదని, అదే మొదలు చెప్పుంటే బాగుండేది. ఇట్లాంటి కొన్ని చిన్న చిన్న లోపాల వల్ల అవి పెద్ద ఫలితం ఇచ్చింది. నేనేమంటున్నా అంటే అన్నీ మన మంచిగా అనుకోవాలమ్మా. ఇప్పుడు నియోజకవర్గానికి కమిటీలని, మీటింగులని, అట్లాంటి కార్యక్రమాలలో కేసీఆర్ ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అవి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలలో ఏమన్నా ఉపయోగపడే అవకాశాలు ఉంటాయి? నా సలహా ఏంటంటే ఇది మంచి సమయం, కేసీఆర్ గారు జనంలోకి వెళ్ళాలి. ఇక్కడికి వస్తే ఎంతమంది వస్తారమ్మా? ఒక నియోజకవర్గం నుంచి ఒక 50 మందో 100 మందో 200 మందో వస్తారు. వీళ్ళంతా ఎవరు? పార్టీ కార్యకర్తలు. నువ్వు వద్దన్న పార్టీ కార్యకర్తలు నీకే ఓటేస్తారు కదా. కేసీఆర్ అదే రోడ్ షో పెట్టిండు అనుకో, మొన్న ఎట్లా వచ్చింది జనం. ఈసారి ఓట్ల కోసం పోడు కదా. ఈసారి ఏం చెప్పాలి? కాళేశ్వరం కింద పంటలు పండిన అన్ని నియోజకవర్గాలు పోవాలి. ఓ 40 నియోజకవర్గాలు ఉంటాయి. ఏది నల్గొండ నుంచి మొదలుపెట్టి నిజాం సాగర్ దాకా, బాన్సువాడ దాకా పోయి నేను ఇచ్చిన నీళ్ళ వల్ల మీకు పంటలు పండినాయి, నిజమా అబద్ధమా? ఇన్నేళ్ళ నుంచి ఉండేనా మీకు? ఇట్లా ఊరూరు ఎక్కడ జనం కనబడితే అక్కడ ఆపాలి, ఎక్కడ పొలాలలో పనులు చేసుకుంటూ అక్కడ ఆపాలి. టైం లిమిట్ పెట్టుకోవద్దు. తెలంగాణలో ఉన్న అన్ని రోడ్లు ఇట్లా తిరిగిండి అనుకో, రేపు లోకల్ బాడీస్లో మళ్ళీ 33 జడ్పీటీసీ 32 జిల్లా పరిషత్తులు రావా? నేను ఏమంటున్నా అంటే మంచిదే, ఫామ్ హౌస్కు లీడర్ని పిలిచి మాట్లాడచ్చు, కానీ దాని అంతటితోనే ఆపద్దు. లోకల్ బాడీ ఎలక్షన్లు దగ్గరికి వస్తున్నాయి. ఈ ఎలక్షన్లే కీలకం, ఎందుకంటే కింద గ్రామీణ ప్రాంతాలలో మనకున్న పునాది కదిలిపోవద్దు. కాబట్టి దాన్ని కాపాడుకోవడానికి కేసీఆర్ గారు ఒక 3-4 నెలలు ఇంటికి రాను అని ప్రతిజ్ఞ చేసి బస్సు పెట్టుకొని అన్ని ఏర్పాట్లు చేసుకొని జనం దగ్గరికి పోవాలి. మనకు కష్టకాలం వచ్చినప్పుడు వాళ్ళని మనం పిలుచుకోవడం కంటే మనం వాళ్ళ దగ్గర పోవడంలో ఉపయోగం ఉంటుంది. వాళ్ళకి ధైర్యం చెప్పాలి. తర్వాత తను చేసిన మంచి పనుల గురించి ఒకసారి యాద్ చేయాలి. తెలంగాణకు అప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నది, వేరే ఎవరిపైనా పర్పస్ సర్వ్ కాదు, ఆ లక్ష్యం నెరవేరది. కేసీఆరే పోవాలి, ఆయన పోతేనే జనం వస్తారు. అట్లా చెప్పినట్టయితే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఈ కాలంలో ఇక బీఆర్ఎస్ పని అయిపోయింది, కేసీఆర్ కాపాడుకోవాలి, వాళ్ళే ఉంటలేరు వీళ్ళే ఉంటలేరు, ముందుగల దాని మీద దృష్టి పెట్టి అయిపోయింది లేవది, ఆ పార్టీ పని అయిపోయింది అని మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రస్థానం ఎట్లా ముంగడి కొనసాగబోతుంది? కేసీఆర్ ముందు చూపింది ఏం చెప్తారన్నది. ఎలక్షన్లల్లో ఒక గొప్ప వెలుగు వెలిగి రోజు రోజుకు సాయంత్రానికి గనుక సూర్యుడు మసకబారినట్టుగా మసకబారుతున్న పరిస్థితి ఏమో రేవంత్ రెడ్డిది. తెల్లారంగా 4 గంటల నుంచి చీకట్లు తొలగిపోయి సూర్యోదయం వైపుగా అడుగులేస్తున్నది కేసీఆర్ బీఆర్ఎస్. టైం గ్యాప్ అంతే. అస్తమించే సూర్యుడు రేవంత్ రెడ్డి అయితే ఉదయించే సూర్యుడు కేసీఆర్ అవుతాడు. ఎందుకంటే ప్రజల లోపల ఆ కారు చీకట్ల మేఘాలన్నీ తొలగిపోతున్నాయి. ఏవైతే ఇంతకుముందు రేవంత్ రెడ్డి వల్ల నమ్మి ఇచ్చేసిందో, కాబట్టి మసకబారుతున్నది రేవంత్ రెడ్డి ప్రతిష్ట. తప్పు చేసామని ప్రజల లోపల చిత్తశుద్ధి, కొంచెం రియలైజేషన్ స్టార్ట్ అయింది. కాబట్టి ఉజ్వల భవిష్యత్తు రేపు బీఆర్ఎస్కుంటుంది. థ్యాంక్ యూ.